డిసెంబర్ 25 క్రీస్తు జన్మదినము అని ప్రపంచం అంతా ఏదో ఒక తేదీ వేసుకుని పండుగను చేసుకుంటున్న వేళ పండగ అనేసరికి సంతోషం, ఆనందం, సంబరం. కానీ ఈరోజు మేము పెట్టిన టైటిల్ ఏదైతే ఉందో అది క్రీస్తు రాక వెనక దాగి ఉన్న కన్నీటి గాథ. అందరూ పండగ అంటుంటే మనం కన్నీరు అని ఎందుకన్నామో బైబిల్లో నేను ఈరోజు చూపించబోయే సంగతుల ద్వారా మీకు అర్థమవుతుంది. ఇకపోతే బైబిల్లో లేని పండగ మీద వివాదం రేపిన వారికి తొలి ప్రసంగంలో మరి దైవజనులు వైస్ ప్రిన్సిపల్ గారు చక్కటి వివరణ ఆయన ఇచ్చారు. పుట్టిన డేటు తెలియక రాయించలేదు, అవసరం లేదని రాయించలేదు. పుట్టిన ఆయన ఎలా బ్రతికాడు, పుట్టిన ఆయన ఏం చేశాడు అది చూడండి తప్ప డేట్లతోనూ స్థలాలతోనూ క్రైస్తవుడికి పని లేదు. అలా చెప్తున్నాను. డేట్స్ అనగా తారీఖులతోనూ అలాగే స్థలాలతోనూ. ఎక్కడ పుట్టాడు యేసుప్రభు అంటే బైబిల్లో ఉండదు. ఎక్కడ పుట్టాడో తెలియదు. చివరికి స్థలం లేకపోతే ఎక్కడ పొరండు పెట్టారు? పశువుల పాకలో పొరండు పెట్టారు. అక్కడ పుట్టలేదు యేసుప్రభు. ఎక్కడ పుట్టాడో తెలియదు. అంటే డేట్ మెన్షన్ చేయడు, అలాగే ఎక్కడ పుట్టాడో కూడా స్థలం కూడా బైబిల్లో ఉండదు. కారణం ఏంటి? అవి అవసరం లేనివి. మీకు మాట్లాడుతాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇది కరెక్టో కదా చెప్పండి. యేసుప్రభు పుట్టినరోజు మనం చేసాం అనుకోండి, డేట్ రాయించి దేవుడు యేసుప్రభు డేట్ని రాయిస్తే యేసుప్రభు పుట్టినరోజు మనం చెయ్యాలి అని కనుక దేవుడు బైబిల్లో చెబితే యేసుప్రభు తర్వాత ఈ సువార్త వ్యాపించటానికి కారకులు ఎవరు చెప్పండి? ఎవరు? అపోస్తలులు కదా. ఇప్పుడు యేసుప్రభు బర్త్డే రాస్తే డేట్ ఎవరికి కూడా రాయాలి? తర్వాత ఎవరి రాయాలి? అపోస్తలులు 12 మందివి రాయాలి. వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు యేసుప్రభుది ఒక బర్త్డే, నెక్స్ట్ వెళ్ళి 12 బర్త్డేలు. ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 13. పక్కనే రండి. తర్వాత ఇంకొక ఆయన అపోస్తలుడుగా మారాడు. ఎవరు? పౌలు గారు. ఎన్ని అయ్యాయి? 14. ఈ మధ్యలో ఒక ఆయన అపోస్తలత్వంలోంచి తప్పించిపోతే మరొక ఆయన జాయిన్ చేశారు. ఎన్ని అయ్యాయి? సరిగా లెక్కటట్లేదు మీరు. 15. ఎన్ని అయ్యాయి? 15. తర్వాత అపోస్తలుల తర్వాత వీళ్ళు ఎలాగైతే సేవ చేశారో ఈ అపోస్తలుడు తయారు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది వాళ్ళు? ఎంతమంది? 6, 7 అనుకోండి. అదేనండి, స్టెఫను, ఫిలిప్పు పేర్లు ఉంటాయి కదా అక్కడ. మనకి స్టెఫను, ఫిలిప్పే తెలుసు. తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళు అపోస్తలుడు సేవ కోసం అపాయింట్ చేశారు. ఎంతమంది? 7 కన్ఫర్మ్ చేయండి బాబు, కొంచెం కన్ఫ్యూజ్. 7. ఇందాక ఎంత లెక్క పెట్టాం మనం? ఈ 7 ఎంత? ఎన్ని? 22. ఆ తర్వాత బైబిల్లో మరి పురుషులయే రాస్తే స్త్రీలు కూడా మరి ఘనంగా యేసుప్రభు వెనకాల ఉన్నారు. మగ్దలేని మరియా, తెల్లవారుజామున మరి ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన వాళ్ళల్లో స్త్రీలు ఉన్నారు. అందులో మగ్దలేని మరియ ఉంటుంది. ఆ తర్వాత యేసుక్రీస్తుల వారి తల్లి మరి ఉంది. అలాగే యేసుక్రీస్తుల వారి తల్లికి ఒక సహోదరు ఉంటుంది. వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎంత లెక్క వచ్చింది ఇందాక మనకి? 22. 22 ఒక 6 మందిని స్త్రీలు వేసుకుందామండి అక్కడక్కడ మంచోళ్ళని. ఎంతమంది అయ్యారు? 28. మొత్తం మీద అటు ఇటు చేసి 30 బర్త్డేలు వేసుకుందాం. ఇప్పుడు నెలంతా క్రైస్తవులకి ఏముంటాయి చెప్పండిగా? ఏముంటాయి? సువార్త ఎప్పుడు చేస్తారు? అర్థమైందో లేదో? ఎందుకు రాయించలేదో? మా దగ్గరికి రావాలి. ఏ ప్రశ్నకు సమాధానం కావాలి అన్నా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లేదా
కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మియాపూర్ వచ్చేయండి, మీకు చెప్తాం మేము అన్నీ. నువ్వు యేసు ప్రభుది, అపోస్తులుది, సేవ చేసిన సేవకులది బర్త్డేలు చేసుకుంటా పోతే యేసు ప్రభు మరణాన్ని ఎప్పుడు ప్రకటిస్తావు, సువార్త ఎప్పుడు చేస్తావు, నీకు రోజు ఒక బర్త్డే ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు యేసు ప్రభుకి, తండ్రి అయిన దేవుడికి బర్త్డే కాదు అవసరం. ఏమవసరం? ఎందుకు పుట్టాడో చెప్పు, ఎలా బ్రతికాడో చెప్పు, ఎందుకు మరణించాడో చెప్పు. బాగుందా? క్లియర్. విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ భూమి మీదకి యేసుక్రీస్తుల వారి రాక ఎందుకు జరిగింది? క్రీస్తు రాక వెనక దాగి ఉన్న కన్నీటి కాదన్నాం కదా. అసలు యేసుప్రభు లోకంలోనికి వచ్చినవాడు, ప్రవేశించాడు జన్మ పేరుతో, శరీరాన్ని ఎత్తి శరీరధారిగా పుట్టినవాడు కాదు. మరి ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆదిని యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది నుంచి ఉన్నాడు, ప్రారంభం నుంచి ఉన్నాడు. 2022 సంవత్సరాల క్రితం శరీరాన్ని ధరించి శరీరధారిగా నరవతారం ఎత్తి మనుష్యుడిగా ఈ లోకానికి కనబడ్డాడు. ఈ విశ్వాన్ని కలిగించింది ఆయనే. ఈ విశ్వంలో ఉన్న ప్రతి దానిని కలిగించిన సృష్టికర్త, క్రియేటర్ ఆయనే. భూమి మీద ఉన్న మనుషులు ఆయనను కన్న తండ్రి, పరలోకపు తండ్రి, ఈ భూమి మీద ఉన్న మానవులందరికీ తండ్రి అయిన దేవుడిని ఈ సమాజం మరిచిపోతే వాళ్ళ గురించి చెప్పటానికి వచ్చాడు. మీకు జాగ్రత్తగా వినండి. తొలి ప్రసంగంలో మీరు కొన్ని మాటలు విన్నారు. ఈరోజు ఏ మంచి నాయకుడి జన్మదినం కానివ్వండి, ఏ మంచి వ్యక్తి జన్మదినం అయినా ఒక గ్రామంలో జరుగుతుంది, ఒక నియోజకవర్గంలో జరుగుతుంది, ఒక రాష్ట్రంలో జరుగుతుంది, ఒక దేశంలో జరుగుతుంది. కానీ ప్రపంచం అంతా జరిగే ఏకైక బర్త్డే ఎవరిది? యేసుప్రభుది కదా. ప్రపంచం అంతా బర్త్డే జరిపేది ఒక్క యేసుప్రభుకే. మరి ఎవరి బర్త్డే కూడా ప్రపంచం అంతా జరపదు, జరిగించరు కూడా. ఇంకోటి చెప్పనా, ఎవరి బర్త్డే అయినా ఒక్కరోజు చేస్తారు, ఏంది 4 రోజులు చేస్తారు. ఇదేంటి విచిత్రం చూడండి. ఎవరి బర్త్డే అయినా 4 రోజులు చేస్తారా? ప్రపంచం అంతా 4 రోజులు జరిగే మరో బర్త్డే చెప్పండి, ఓ పేరు చెప్పండి. ఈరోజు మీరు రెడీ అవ్వండి, పెన్నులు ఇవి పట్టుకొని. నేను యేసుప్రభు గురించి కొన్ని చెప్తాను. ఈయన పేరు కాక ఇంకో పేరు చెప్పండి అంటాను, మీకు పేర్లు దొరకవు. నేను ఛాలెంజ్ స్టార్టింగ్లో చేస్తున్నాను. యేసుప్రభు గురించి ఇప్పుడు కొన్ని అడుగుతాను. నేను పేరు చెప్తే యేసుప్రభు తప్ప మరొక దిక్కు లేదు లోకానికి. చెప్తాను ఈరోజు. మీరు నిజంగానండి ఈరోజు ప్రసంగం వింటున్న వాళ్ళు అదృష్టవంతులండి. తండ్రి అయిన దేవుడు, జాగ్రత్తగా వినండి, తండ్రి అయిన దేవుడు ఈ విశ్వాన్ని కలిగించాడు. నరులందరికీ తండ్రి ఆయన ఒక్కడే. ఆయన ఈ భూమి మీద ఉన్న మానవాళ్ళందరినీ పుట్టిస్తే వాళ్ళు, ఈ మానవ జాతి దేవుడిని మర్చిపోయారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, జాగ్రత్తగా కాస్త తండ్రి గురించిన ప్రస్తావన మీకు అర్థం అవ్వాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడు. ఆయన, ఇక్కడ ఒక పదం పట్ట చూడండి మీకు అక్కడ. ఆయన అందరికీ తండ్రి అయిన దేవుడు. దేవుడు అంటాం లేదు అక్కడ. ఆ దేవుడు అన్న పదానికి ముందు ఒక పదం ఉంది. ఏమని? తండ్రి. తండ్రి అంటే కన్నవాడు, కలిగించినవాడు, పుట్టించినవాడు, సృష్టించినవాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. జాగ్రత్తగా వినండి. ఆ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడైనప్పుడు, ఒకే దేవుడి సంతానమైనప్పుడు, ఒకే దేవుని పిల్లలైనప్పుడు భూమి మీదకి వచ్చిన ఈ మానవ జాతి ముక్కలైపోయారు. చంపుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, దోచుకుంటున్నారు, మోసం చేసుకుంటున్నారు, చంపుకుంటున్నారు, ఒకరినొకరు చెరుపుకుంటున్నారు, ఒకరినొకరు అత్యాచారం చేసుకుంటున్నారు, ఒకరి పిల్లలు మరొకరి పిల్లలు పాడు చేసేస్తున్నారు.
ఒకే తండ్రి పిల్లలు ఇలా అయిపోతే పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఈ మానవ జాతినంతా కలిగించిన దేవుడి పరిస్థితి ఏంటో తెలుసండి? దేవుడి పరిస్థితి ఏంటో తెలుసా? దేవుడు ఎలా మారిపోయాడో తెలుసా? దేవుడు ఎలా కుమిలిపోతున్నాడో తెలుసా? ఈ మానవ జాతిని చూసి, పాడైపోయినా నాశనం అయిపోయిన ఈ పిల్లల్ని చూసి ఏమండి కలిగించిన దేవుడి పరిస్థితి ఏంటో తెలుసా? ఎవడు మన గర్భాన పుట్టిన పిల్లలు పాడైతే మన పరిస్థితి ఏంటి చెప్పండి? మన కళ్ళ ముందే మన పిల్లలు ఏమంటే ఎదుగొచ్చిన యవ్వనంలో ఉన్న కొడుకు మన కళ్ళ ముందే సిగరెట్లు తాక్కుండా తిరుగుతున్నాడు, మన కళ్ళ ముందే వ్యభిచారం చేస్తూ కనబడిపోతున్నాడు, మన కళ్ళ ముందే ఏమంటే మందు తాగుతూ కనబడుతున్నాడు, మన కళ్ళ ముందే వాడు అవయవాళ్ళు పాడు చేసుకుంటూ ఏవో మత్తు పదార్థాలు తింటూ కనబడుతున్నాడు. మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి ఇవన్నీ. ఎలాగుంటుంది మీ మనసు? కన్న తండ్రి చెప్పాలి, కన్న తల్లి చెప్పాలి. ఇంకోటి చెప్పనండి మీకు, ఇక్కడ మీరు బాగా ఆలోచించాలి నేను చెప్పే సంగతి. మన పిల్లలు పాడైపోయిన సంగతి అండి మనకి ఎవరో చెప్తే కానీ తెలియదండి. ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు చేస్తారా వాళ్ళు తప్పులు? మీరు చెప్పండి. డాడీ ముందు కానీ మమ్మీ ముందు కానీ ఎవడైనా సిగరెట్ తాగుతాడా? ఎక్కడ తాగుతాడు సిగరెట్? ఎక్కడో ఫ్రెండ్స్తో తాగుతాడు. కానీ ఆ చెవి ఆ నోట అది మన చెవిలో పడుతుంది. ఏమండి మీ వాడు సిగరెట్లు తాగుతున్నాడు అంటండి, మీ వాడు అమ్మాయిలతో తిరుగుతున్నాడు అంటండి, మీ వాడు గంజాయి తాగుతున్నాడు అంటండి, మీ వాడు మందు తాగుతున్నాడు అంటండి అని మనం అది కళ్ళ ముందు చూడమని చెవిలో పడుతుంది అంతే. వినగానే మీ గుండె ఏమైపోద్ది చెప్పండి? బరువెక్కింది. ఏంటి నా కొడుకు పాడైపోయాడా? నా కూతురు పాడైందా? నా కొడుకు ఇంతటి భయంకరమైన వ్యసనానికి బానిసయ్యాడా? మీరు చూసారా, విన్నారా? వినే మీ గుండె భారమైపోతుంటే ఇప్పుడు పరలోకంలో ఉన్న కన్నతండ్రి మానవులు చేస్తున్న ప్రతి ఏమంటే తప్పును వింటున్నాడా, కళ్ళతో చూస్తున్నాడా? దేవుడు ఏం చేయాలి ఇప్పుడు? పరిశుద్ధుడుగా పవిత్రుడుగా ఈ లోకానికి వచ్చిన మనిషి వ్యభిచారం చేస్తుంటే కనబడుతుంది దేవుడికి. ఏం చేయాలి? దేవుడు గుండె ఏమవ్వాలి? పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చిన మనిషి ఎవడు దేవుడి కోసం చెప్పడానికి పుట్టిన మనిషి, దేవుడి కోసం పుట్టిన మనిషి కత్తి పట్టుకుని ఇంకొకటి నరకడానికి వెళ్తున్నాడు, చూస్తున్నాడు దేవుడు. ఏం చేయాలా? ఏం చేయాలండి? మీ కళ్ళ ముందు మీ పిల్లలు ఏదో తప్పు చేశారని వింటేనే బాధపడుతున్న మీరు చూస్తున్న దేవుడు ఈ మానవ జాతిని ఏం చేయాలి? మీరు దేవుడి గుండె ఎలాగుంటుంది మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. ఎలాగుంటుంది? ఏం చేస్తున్నాడు తెలుసా దేవుడు? పాడైపోయిన ఈ మానవ జాతిని చూసి, ఇలా చిరిగిపోయిన చెడిపోయిన ఈ మానవ జాతిని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? దేవుడు ఎలాగున్నాడు తెలుసండి? ఎవరు దేవుడు మనసు పట్టించుకోరండి. ఎవరి సుఖాలు వాళ్ళవి, ఎవరి సంతోషాలు వాళ్ళవి, ఎవరి కుటుంబం వాళ్ళది, ఎవరి పిల్లల వాళ్ళకి, ఎవరు ఆనందాలు వాళ్ళవి, ఎవరి సంతోషాలు వాళ్ళవి. ఈరోజు మీరు రోడ్ల మీద చూడండి, కేకులు, బట్టలు, డ్రెస్సులు. అబ్బా, చిత్రం ఏంటో మాకు తెలియక 24 మీటింగ్ పెట్టామండి. మళ్ళీ ఎప్పుడు పెట్టమిగా 24 మీటింగ్ పెట్టకూడదు. ఇందాకే చెప్తున్నాను ఈయనకి, నాయన మళ్ళీ మీరు ఎప్పుడు జీవితంలో 24వ తారీఖు రాత్రి ఏం పెట్టద్దు? మీటింగ్ పెట్టద్దు. కరపత్రం పట్టుకుని ఇంటింటికి వెళ్ళారు, మీటింగ్ ఉంది రండి అని. వచ్చారా? ఎందుకు రాలేదు చెప్పనా? వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారనుకుంటున్నారు? తెల్లవారి పండగ బిర్యానీ సరుకులు కొనుక్కోవాలి, షుగర్ కొనుక్కోవాలి, జీడిపప్పులు కొనుక్కోవాలి రేపు సేమియా చేసుకోవడానికి, కొత్త బట్టలు కొనుక్కోవాలి, కేక్ కొనుక్కోవాలి. కొనుక్కుందరు కానీ కొనుక్కొని అన్ని దాచిపెట్టుకోండి. నేను ఇందా చెప్పాడు కదా ఆయన, నేను కోరుకున్నాను రేపే యేసుప్రభు చేయాలి. కేక్ ఫ్రిడ్జ్లోనే ఉంటుంది, ఈయన నరకానికి వెళ్ళిపోతాడు. పోతారు దేవుడి దగ్గరికి రాకపోతే. ఈ మానవ జాతిని చూసి పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసు ఏంటో తెలుసండి? మీరు చూడండి, ఏమండి మీ ఓడు తప్పు చేశాడంటండి అన్నప్పుడు ఆ రోజు అన్నం తినబుద్ధి అవుదండి. ఇటు మా ఓడు చేశాడా, ఇటు నా కొడుకు చేశాడా, ఏమండి మీ కూతురు అలా చేసిందంటండి, ఇటు నా కూతురు నా కూతురా ఇలా చేసిందా, తినబుద్ధి కాదు. ఎవడు ఒక మూలను అలాగ కుదేలైపోతారు, కూర్చుండిపోతారు. ఎవడు కూర్చుండిపోయి కుదేలైపోయి వాళ్ళ పాపం చేశారని కన్ఫర్మ్ అయిపోగానే ప్రతి ఒక్కరి కళ్ళల్లో నుండి ఏమొస్తాయి? రావా? బిడ్డలు తప్పు చేశారంటే కళ్ళల్లోంచి ఏమొస్తాయండి? నీళ్లు. ఇప్పుడు పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఏం చేస్తున్నాడో బైబిల్ తీయండి. విలాప వాక్యాలు 1వ అధ్యాయము 16వ వచనం. విలాప వాక్యాలు
మొదటి అధ్యాయం 16వ వచనం అండి. విలాప వాక్యాలు మొదటి అధ్యాయం 16వ వచనం. వీటిని బట్టి, ఏంటి వీటిని బట్టి అంటే వేటిని బట్టి? నరులు చేసిన పాపాలను బట్టి, నరజాతి త్రప్పిన మార్గాన్ని బట్టి, వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుతుంది. అబ్బా, ఎవరికి కంట నీరు? ఎవరిని కన్నీరు పెట్టించింది మానవ జాతి? కలిగించిన దేవుడు కంట కన్నీరు. నా కంట కన్నీరు ఒలుకుచున్నది. బా, ఈ దేవుడు ఏడుస్తుంటే, దేవుడు బాధపడుతుంటే, కన్న కొడుకుగా కన్న కూతురుగా కన్నీళ్ళ ఇలా తుడవలసిన ఏమంటే క్రైస్తవుడు పండగలో పడ్డాడు, పండగ చేసుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పనా, కింద చదవండి. ఏమంటే వీటిని బట్టి నా కంట కన్నీరు ఒలుకుచున్నది, నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు. బా, ఇప్పుడు చెప్పనండి, ఇప్పుడు ఇక్కడ ఆగండి మీరు. నా ప్రాణాన్ని ఓదార్చి నన్ను ఏమండి నా ప్రాణానికి ఏమి ఇవ్వాలంట? తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరం అయిపోయి పండగ చేసుకుంటున్నారు. మియాపూర్ సిబిటి వాళ్ళు మాత్రం ఇదిగో నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేయడానికి మీటింగ్ పెట్టి నా గురించి చెబుతున్నారు. మీరు సూపర్ తెలుసా? మీకు తెలీదు. దేవుడు పని చేయండి అని మిమ్మల్ని ఎందుకు అడుగుతానో తెలుసా? పదే పదే మీ వెనకాల ఉండి మీరు దేవుడు పని చేయండి, దేవుడు పని చేయండి, దేవుడు పని చేయండి, దేవుడు పని చేయండి వెనకాల ఉండి మిమ్మల్ని ఎందుకు పుష్ చేస్తున్నాను తెలుసా? ఇదిగో ఇదే కారణం. కన్న తండ్రి కంట కారుతున్న ప్రతి నీటి బొట్టు, డాడీ మా వల్ల అయినంత మట్టుకు మేము తుడుస్తాం, మీ ప్రాణాన్ని తెప్పరలా చేస్తాం, మా కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి కాలేజీకి రెంట కట్టి మరలా డబ్బులు వేసుకుని మీటింగులు పెట్టి సువార్త చేస్తాం, నీ గురించి చెబుతాం. ఆ లిస్టులోకి వెళ్ళిపోయిన భాగ్యవంతులు మనం. సత్యవాక్యాన్ని ఎరిగి బైబిల్ బాగా నేర్చుకుని కన్న తండ్రి కంట కన్నీరు ఒలుకుతుంటే తుడవడానికి ట్రై చేస్తున్న వాళ్ళు మనం. ఎంత బాగా చెప్తున్నాడు చూసారా? నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వాళ్ళు నాకేమయ్యారు? ఏమన్నా మీకు మాట చెప్తాను, నా వైపు చూడండి. తల్లి తండ్రి కుటుంబం గురించి మాట్లాడుతున్నాను నేను. తల్లి తండ్రి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవ వచ్చి చిన్నపాటి విభేదం వచ్చి దూరంగా ఉంటున్నప్పుడు వీళ్ళిద్దరి మనసు కూడా ఎవరి మీద ఉంటుంది చెప్పాలి నాకు? ఎవరి మీద ఉంటుంది? కూతురు వచ్చి నాన్న దగ్గరికి, ఏంటి నాన్న అంతమాను ఈ గొడవలు అంటే ఎలాగుంటుంది ఆయనకి? చెప్పాలి మీరు, ఎలాగుంటుంది? అమ్మ ఎలాగో నన్ను అర్థం చేసుకోదురా, ఇక నన్ను అర్థం చేసుకుని ఏమైనా చేయవలసింది ఎవరిగా? నువ్వే. ఎటు కూతురా? కొడుకు వచ్చాడు అనుకోండి, ఏటినా నా అస్తమాటి గొడవలు అంటే నీకేం చెప్పను రా అమ్మ గురించి, కాస్త నువ్వైనా నన్ను అర్థం చేసుకోవాలి, నువ్వే నా కంట కన్నీరు తోడాలి, నా ఆశిరా, నా ఆశ, నా కొండ, నా సర్వస్వం అన్నీ నువ్వే. ఎవరు చెప్పాలి? ఎవరు? పిల్లలు. మీకు మాట చెప్తానండి, నా గుండెల్ని కదిలించిందండి అది. నేను ఆవిడ ముందే ఆడవలేదు కానండి, తర్వాత ఏడ్చానండి. చిన్ననాడు మా నాన్న ఒక చోట ఉండేవారు కదండి, మంచివాడు కదా ఆయన, విడిచిపెట్టాడు. మా అమ్మ కష్టపడి అలా పెంచుతూ ఉండేది, కష్టపడేదండి నా కోసం, చాలా కష్టపడి పనిచేసేది. అయితే ఆవిడికి మధ్యలో ఏం జరిగిందంటే ఒకసారి ఈ చెయ్యకండి ఏదో దోమ కుట్టి చెయ్యి అంత లావు వాచిపోయిందండి. లావు వాచిపోయి కొన్ని నెలలు అలా వాచిపోయిన ఆ లావుగున్న చెయ్యి తగ్గటం లేదు. తగ్గకపోయేసరికి పని చేయలేకపోతుంది. ఆ చేత్తోనే అలా పనిచేస్తుందండి. మరి పొట్ట గడవాలి కదా, మాకు ఫుడ్ కావాలి కదా, ఆ బరువు ఎక్కిన చేత్తోనే అలా పనిచేస్తుంది. నేను స్కూల్ నుంచి వచ్చాను, బ్యాగ్ అలా పక్కన పెట్టి, అమ్మ ఎందుకు నువ్వు బాగోపోయినా పని చేస్తావు, నేను పనికి అడ్డెళ్ళాను, ఆవిడ చేస్తాను పనికి, నేను సహాయం చేస్తున్నాను. అలా చూస్తుందండి. నువ్వు పక్కకుండానే ఆవిడ కూర్చోబెట్టి పని చేయగానే అలా చూస్తూనే కళ్ళల్లోంచి ఏం కారుతాయి తెలుసు? అలాగా నీళ్లు కారుతున్నాయి. దగ్గరికి వచ్చాను, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే ఆవిడ అన్నమాట, ఇంకా నా జీవితం అయిపోయిందిరా,
నేను నిన్ను 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 కాపాడగలుగుతానో లేదో, నీకు అన్నం పెట్టగలుగుతానో లేదో, నా వెనకాల వచ్చేసావు, ఇదిగో నా చెయ్యి పని చేయటం లేదు, నేను ఎలా పెంచాలో అంటుంది. అప్పుడు నేను తెలిసన్నానో తెలియక అన్నానో ఒక మాట అన్నానండి. అమ్మా నీకెందుకు, నువ్వెందుకు బాధపడతావు, నేను ఉన్నాను కదా అన్నాను, అంతే. ఒకటే డైలాగ్ అండి, నేను ఉన్నాను కదా అన్నాను, అంతేనండి. అది ఇంకా ఆ ఏడుపు మానేసి, అవును నువ్వు ఉన్నావు కదా నాకేమవుతుంది అంటే అక్కమని లేచిపోయి పని చేసేస్తుంది. ఏమర్థమైంది ఇప్పుడు మీకు? ఏమర్థమైంది? ప్రాణానికి కాస్త కష్టం వచ్చేసరికి పిల్లలు నేనున్నాను డాడీ, నేనున్నాను మమ్మీ ఎలాగుంటది? చాలిక వీళ్ళు ఉన్నారు, ఇక ఎవరు లేకపోయినా లోకంలో ఎవరు నన్ను తిట్టినా పర్వాలేదు, ఎవరు నన్ను దూరం పెట్టినా పర్వాలేదు, నాకెవరున్నారు? నా పిల్లలు నా వెనకున్నప్పుడు నాకేం కావాలి కదా? ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడికి ఎవరున్నారు? భార్య ఉందా? భర్త ఉందా? ఏమండి భార్య ఉందా? ఏమండి తర్వాత తమ్ముడు ఉన్నాడా? అన్న ఉన్నాడా? నాన్న ఉన్నాడా? అమ్మ ఉందా? ఎవరున్నారు? ఎవరూ లేరండి. దేవుడు అంటున్నాడు అక్కడ, నా ప్రాణాన్ని తెప్పరెల్లా చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకేమయ్యారు? దూరం అయిపోయారు. కనుక నా కంట కన్నీరు ఏం చేస్తుంది? ఒలుకుతుంది. ఇప్పుడు చెప్తాడు చూడండి అక్కడ కింద, నా కంట కన్నీరు కారుతుంది, నన్ను తెప్పరెల్లా చేయవలసిన వాళ్ళు నాకు దూరం అయిపోయారు. నెక్స్ట్, శత్రువులు ప్రబలిపోయారు, నా పిల్లలు అండర్లైన్ చేయండి, నా పిల్లలు నాశనం అయ్యారు. ఏంటి? తండ్రికి ఎదుగొచ్చిన పిల్లలు కాదు వీళ్ళు, తండ్రిని ఓదార్చే పిల్లలు కాదు వీళ్ళు. డాడీ మేము ఉన్నాం నీ కోసం చెబుతాం, మియాపూర్లో చెబుతాం, హఫీజ్పేటలో చెబుతాం, గచ్చిబౌలిలో చెబుతాం, మెహదీపట్నంలో చెబుతాం, ఇదిగో ఈ సిటీ అంతా నీ కోసం చెప్పేస్తాం. అవసరమైతే ఎక్కడికైనా కర్నూలు పంపించేస్తావా చెప్పేస్తాం, గుంటూరు పంపిస్తావా చెప్పేస్తాం, ఎక్కడ సభలు పెట్టమంటావు, ఎక్కడ నీ గురించి చెప్పమంటావు, నీ బాధ ఈ సమాజానికి ఎలా చెప్పమంటావు అని కంట కారుతున్న కన్నీరు, ఆ మనసును వాదార్చవలసిన వాళ్ళు పిల్లలు ఏమయ్యారంట? నాశనం అయిపోయారు. ఏంటి నాశనమైంది? ఎలా నాశనం అయ్యారు? దొంగలుగా, దుర్మార్గులుగా, వ్యభిచారకులుగా, ఒకడిని ఒకడు ప్రేమించుకోలేని వారుగా, ఒకడినొకడు దగ్గరికి తీసుకోలేని వాడుగా, కులమని, మతమని, ప్రాంతమని, వర్గమని, భేదమని నరుకుకుంటూ, చంపుకుంటూ, దోచుకుంటూ, దాచుకుంటూ, ఏటి నా పిల్లలా? ఇది నా సమాజమా? నా పిల్లలు ఏమైపోయారు? నాశనం అయిపోయారు. తండ్రి ఏడుస్తున్నాడు పిల్లల విషయంలో, ఇదంతా ఒక ఆయన చూస్తున్నాడు. ఎవరు? యేసు ప్రభు. ఇందా చెప్పాను కదా ఒక డైలాగు, తండ్రికో తల్లికో కష్టం వస్తే మనసెరికిన కొడుకు ఏమంటాడు? నేనున్నాను. ఈ డైలాగ్ తండ్రితో ఎవరు అంటున్నారు తెలుసండి? యేసు ప్రభు. డాడీ నేనున్నాను, ఆ లోకానికి వెళతాను, ఈ కన్నీరంతా ఆ లోకానికి నేను చెబుతాను. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు నేను చెప్పింది కాస్త కోస్త మీరు విన్నదే, ఇప్పటి నుంచి జాగ్రత్తగా వినండి. పరలోకంలో ఉన్న కన్న తండ్రి కన్నీరు కళ్ళతో చూశాడు యేసుక్రీస్తుల వారు. ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి దేవుడు ఎలాగుంటాడో, దేవుడేంటో చూపించాలి. చూపించాడా? చూపించాడు. ఎలా చూపించాడో, ఎలాగైనా ప్రపంచాన్ని ఆకర్షించాడో, ఎలా పరలోకంలో నా కన్న తండ్రి మనసు ఈ లోకానికి చెప్పేశాడో మీతో చెప్తాను ఈరోజు. ఒక మాట చెప్పాను కదండి ప్రారంభంలో, ఈరోజు ఆరిన నేల మీద ఉన్న అన్ని దేశాలలో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన జన్మదినం జ్ఞాపకం చేసుకుంటారు, ఆయన మరణదినం జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఆయన బ్రతుకును జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసండి? ఎందుకో తెలుసా? ఈ ముల్లోకాలను కలిగించిన సర్వేశ్వరుడు, పరలోకంలో ఉన్న కన్న తండ్రి కుమారుడు. జాగ్రత్తగా వినండి, దేవుని కుమారుడంటే ఎలాగుంటాడో ఈ లోకానికి నరవతారం ఎత్తి నేను చూపిస్తాను డాడీ. దేవుడు గర్భాన పుట్టిన కొడుకు, దేవుని కుమారుడంటే ఎలాగుండాలో ఈ లోకానికి నేను చూపిస్తాను. వెళతాను నేను. మీకు మాట చెప్పనండి,
ఈరోజు ఆయన ప్రసంగం విన్నారు కదా, ఈరోజు ప్రబలుతున్న ఈ క్రైస్తవ్యాన్ని బట్టి చాలా మంది అంటున్నారు ఆయన పుట్టలేదని ఒకడు, ఆయన చరిత్రలో లేడని ఒకడు, ఏమంటే క్రియేట్ చేసిన ఒక క్యారెక్టర్ యేసుక్రీస్తుల వారని ఒకడు, ఏవేవో మాట్లాడతారండి. వదిలేసండి, అది ఇప్పటి నుంచి మాట్లాడుతున్నారు జనం అనుకుంటే మీ పొరపాటు. ఆయన బ్రతుకున్న కాలంలోనే యేసు ప్రభు గురించి ఏం మాట్లాడారో తెలుసండి. ఆయన బ్రతుకున్నాడు, స్టిల్ లైవ్ లో ఉన్నాడు. భూమి మీద బ్రతుకున్న కాలంలో యేసు ప్రభు గురించి ఆ రోజున్న సమాజం ఏం మాట్లాడిందో తెలుసా? యోహాను సువార్త మీరు చూడండి, ఇది ఎంత బాగుంటుందో. 12వ అధ్యాయము 19వ వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకమంతా ఆయన వెంట. అబ్బా, ఎప్పుడు పోతుంది? ఎప్పుడండి? యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలంలో 2022 సంవత్సరాల క్రితమే ఆ రోజున్న సమాజం ఆయన గురించి మాట్లాడుకుంటున్న మాట ఇది. ఏమన్నా తెలుసా? పరిచయాలు ఒకరితో ఒకడు అంటున్నాడు, మనం ఆయన్ని ఎంత తగ్గిద్దామన్నా తగ్గించలేకపోతున్నాం, మనం ఆయన్ని ఎంత కూలగొట్టేద్దామన్నా కూలగొట్టలేకపోతున్నాం, మనం ఆయన్ని ఎంత చెడ్డవాడని చూపిద్దామన్నా చెడ్డవాడుగా సమాజానికి చూపించలేకపోతున్నాం. మన ప్రయత్నాలన్నీ ఏమైపోతున్నాయి? నిష్ప్రయోజనం. ఈరోజు యేసుప్రభు మీద జరుగుతున్న ప్రతి ప్రయత్నం కూడా ఏమవుతుందో తెలుసా? నిష్ప్రయోజనం. ఆయన ఖ్యాతిని కానీ ఆయన కీర్తిని కానీ తగ్గించటం ఎవరి వలన కాదు. ఎందుకో చెప్తాను నేను ఇప్పుడు. యేసుప్రభు గురించి మీరు ఎప్పుడు వినని సంగతులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరలోకంలో ఉన్న కన్న తండ్రి బాధ అంతా చూసి వచ్చిన ఈ యేసుక్రీస్తుల వారు లోకానికి నువ్వేంటో చూపిస్తాను డాడీ. నువ్వు బ్రతకమన్నట్టుగా బ్రతికితే ఒక నరుడు ఎలా ఉంటాడో చూపిస్తాను ఈ లోకానికి. నేను బ్రతికినట్టుగా లోకంలో ఉన్న ఏ నరుడు బ్రతికినా లోకమంతా వాళ్ళ వెంటెళ్ళిపోతుంది. అంత గొప్పది దేవుడి మాట. ఆ దేవుడి మాటను వంట పట్టించుకుని బ్రతికిన వాడు అంత గొప్పవాడని లోకానికి చూపిస్తాను అని చెప్పొచ్చాడు. అలా బ్రతుకుతున్నాడు. అలా బ్రతుకుతున్నప్పుడు ఆ రోజున్న లోకమంతా యేసుప్రభు వెనకాల ఏమవుతుందంట? యేసుప్రభు వెనకాల వెళ్ళిపోతుందా? ఆ మాట చదవండి, ఎంత బాగుందో. 19వ వచనం. ఇదిగో లోకము అంతయు లోకము ఆయన వెంట పోయినదని. లోకం మొత్తం పోతుందా యేసుప్రభు వెనకాల? లోకం అంటే ఏంటి? లోకం అంటే ఏంటండి? మనుషులు యేసుప్రభు వెనకాల వెళ్ళిపోతున్నారా? ఎందుకు వెళ్తున్నారు? బాగా వినాలి. యేసుప్రభు వెనకాల ఎందుకు వెళ్ళిపోతున్నారు మనుషులు? యేసుప్రభు వెనకాల వెళ్ళిపోతున్నారంట. యేసుప్రభు వెనకాలే ఎక్కడ చూడండి యేసుప్రభు 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 నామస్మరణ. ఈ నెల రోజులు యేసుప్రభు నామస్మరణ. ప్రతి దేశంలోనూ నామస్మరణ, ప్రతి రాష్ట్రంలోనూ యేసుప్రభు నామస్మరణ. యేసు 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 యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్. ఎందుకిది? ఎందుకంటే లోకం అంతా ఆయన వెంట ఎందుకు వెళుతుంది? ఏంటి అసలు దీని వెనకున్నది? ఎలా ఇంతమందిని ఆకర్షించగలిగాడు? ఎలా ఇంతమందిని ఆయనకి దాసోహం చేసుకోగలిగాడు? ప్రపంచం మొత్తం యేసు ముందు ఈరోజు మోకరిల్లింది అంటే ఏంటి అసలు యేసులో ఉన్న గొప్పతనం? ఏం చెప్పాడు? ఏం చూపించాడు? ఏంటి దీని వెనకాల ఉన్న అసలు సంగతి? అది ఈరోజు మీ ముందు పెడతాను. ఈ రోజున్న లోకం కాదు యేసు వెనకాల వెళ్తుంటా. ఆయన బ్రతుకున్న కాలంలోనే శాస్త్రులు పరిచయాలు చెప్పుకుంటున్నారు యేసు ప్రభు వెనకాల లోకం మొత్తం వెళ్ళిపోతుంది. ఎందుకు వెళుతుంది? ఆ రోజున్న ఆ లోకం ఎందుకు వెళ్ళింది? ఈ రోజున్న ఈ లోకంలో ఉన్న మనుషులందరూ ప్రభు 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 యేసుక్రీస్తు బైబిలు, యేసుక్రీస్తు బైబిలు. ఎందుకు? దీని వెనకున్న అసలు సంగతి ఏంటి? ఈరోజు మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ రోజు ఉన్న శాస్త్రులు పరిచయులు చెప్తున్న సంగతులండి చప్పగా ఉండేవండి. ఎలా ఉన్నాయి? చప్పగా ఉన్నాయి. యేసుప్రభు చెప్పేవి చాలా రుచిగా ఉన్నాయి. ప్రసంగం విన్నాడు మళ్ళా యేసుప్రభు ఎక్కడ దొరుకుతాడని ఎతికేవాడు. అందుకే యేసుప్రభు ప్రసంగాలకి జనం ఎలాగొచ్చేవారు?
సమూహాలు సమూహాలుగా సమూహాలు సమూహాలుగా ఎక్కడ యేసు ప్రభు, ఎక్కడ యేసు ప్రభు, ఎక్కడ యేసు ప్రభు, ఎందుకు వెతికారు చెప్పండి? ఇప్పుడు చెప్తాను. ఇంతకాలం మీకు ఇది అర్థమైందో లేదో, అబ్బా ఇది కదా యేసు ప్రభు అంటే. ఇందుకో కదా ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రపంచం మొత్తం దాసోహమై యేసు పాదాల చెంత ఎందుకుందంటే ఇదే కారణం. యేసు మాట్లాడితే జనం అండి ఇల్లు మర్చిపోయేవారు. మర్చిపోయారా? యేసు ప్రసంగాలు విన్నాక వచ్చి ఎన్ని రోజులు ఉండిపోయారు? ఎన్ని రోజులండి? నిజంగా యేసు వచ్చి ఇక్కడ నిలబడి ప్రసంగం చేస్తే మీరు ఇంటికి వెళ్ళరు. మాకు ఇల్లు వద్దు, ఏమొద్దు బాబు, ఈయన మాట్లాడుతుంటే ఎలాగ ఉన్నాయండి. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. 3 రోజులు ఇల్లులు మర్చిపోయారా? 3 రోజులు ఆకలేస్తుందన్న సంగతి మర్చిపోయారా? అంటే ఎలా మాట్లాడుంటాడు? ఏం చెప్పాడు? ఏంట బోధ? ఆయన మాటల్లో ఉన్న ప్రావీణ్యత ఏంటి? ఆయన మాటల్లో ఉన్న రుచి ఏంటి? ఆయన మాటల్లో ఉన్న సంగతులు ఏంటి? ఎందుకు లోకం మొత్తం ఆయనకి దాసోహం అయింది చెప్తాను ఈరోజు. ఎందుకు తెలుసా? ఈ శాస్త్రులు పరిచయులు కుళ్ళుకునేవారండి. వీళ్ళు చెప్తానంటే ఎవడో వచ్చేవాడు కాదు. యేసుప్రభు వీధిలో కనపడడానికి వీధి మొత్తం యేసుప్రభు వెనకాలే. ఇదేటిది? ఇదేట్రా బాబు, మీరు ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారేంటి? ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారేంటి? యేసుప్రభు 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 ఏంటి? ఏం మత్తెట్టేశాడు మీకు? అంతే కదండి. పెళ్ళైన తర్వాత ఏమండి కొడుకు భార్య వెనకాల వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఈ అత్తమ్మ పడుతుంది డైలాగ్ మామయ్య గారును. ఏమని? ఏం మందెట్టేసిందిరా నాయన నీకు వచ్చిన తర్వాత? మందా? యేసుప్రభు ఈ ప్రపంచం మొత్తానికి మందెట్టేశాడు. ఎవడైనా ఆయన నోట నుండి వచ్చిన మాట ఒక్కసారి విన్నాడు అంటే మాకు యేసు ప్రభు కావాలి, మాకు బైబిల్ కావాలి. ఏంటంత రుచి ఎలా వచ్చింది ఆయన మాటల్లో? ఏమంటే ఆయనలాగా మనలాంటి శరీరమే, మనలాగే పుట్టాడు. బాగా వినాలి మీరు, మనలాగే పుట్టాడు. మనం పుట్టిన ఈ నేలపైన పుట్టాడు. మనలాగా ఏమంటే చిన్న కుటుంబంలో, ఒక దాసుడు కుటుంబంలో పుట్టాడు. పెద్ద రాజు కుటుంబంలో పుట్టలేదు. మళ్ళా వడ్రంగి పని చేసుకునే వారి కుటుంబంలో పుట్టి ఒక దాసుడుగా పుట్టి ఏమంటే మనలాంటి శరీరమే, మనలాంటి దేహమే. కానీ ఆయన మాట్లాడితే పాండిత్యం, ఆయన మాట్లాడితే రుచి, ఆయన మాట్లాడితే వదలబుద్ధి అవదు, ఆయన మాట్లాడితే ఇంక వెళ్ళబుద్ధి అవదు. తిండి మర్చిపోతున్నారు, ఇల్లు మర్చిపోతున్నారు. యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు. ఏంటి దీని వెనకున్న కథ? ఏంటో తెలుసా? బైబిల్ తీయండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. జాగ్రత్తగా నెమ్మదిగా చదవాలి వచనం. అందరూ బాగా రాసుకోండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. సగము పండగ అయినప్పుడు. ఎప్పుడంట సగం పండగ అంటే? రేపు ఏంటి? అందరికీ మిమ్మల్ని ఎవరో డిన్నర్కి పిలిచారు. మరి పండగ గట్టిగా చేసుకుంటున్నాం. దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటను, కేకు, గ్లాసుల్లో జ్యూసులు, అబ్బబ్బబ్బ అదిరిపోయింది, లంచ్కి రండి అన్నారు. మీరేమో అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు వెళ్ళారు. వాళ్ళకి ఏమైపోయింది? అప్పటికే పండగ అయిపోయినాక వచ్చారేటండి కదా. యేసుప్రభు ఉన్న కాలంలో కూడా యూదులకు పండుగలు జరుగుతున్నాయి. పస్కా పండుగ, పర్ణశాలల పండుగ. ఈ పండగలకి యేసుప్రభు వెళ్తున్నాడా? చిచ్చి మీరు చేసేది పండగ కాదురా బాబు, పాపం. రానక్కడికి. సగం పండగ అయిపోయిన తర్వాత, జాగ్రత్త వినండి, సగము పండగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, బోధ చేస్తుంటే ఏం జరుగుతుందంటే అక్కడ మాట్లాడుతుంటే ఆశ్చర్యమా? బోధ జరుగుతుంటే ఆశ్చర్యం. జాగ్రత్త వినాలి, నా వైపు చూడాలి. రాజకీయ నాయకుడు ప్రసంగం చేస్తే మీకు ఎలాగుంటుంది? వార్తల్లో అప్పుడప్పుడు ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు మాట్లాడతారు, ఎలాగుంటుంది? టిక్మని ఛానల్ మార్చేస్తారు. ఏదో బాబు ఈయన ఏం చెప్తున్నాడు అర్థం అవ్వదు. వాళ్ళని తిట్టుకోవటం, వీళ్ళని తిట్టుకోవటం, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు అలా చేశారు, నేను వస్తే మరి హైదరాబాద్కి సముద్రం పట్టుకొచ్చేస్తానని అంటాడు. ఎలాగుంటే చెవులకి మనకి? టిక్ మార్చేయండి. రుచి ఉందా? లేదు. వంటలో కూడా వచ్చింది యూట్యూబ్లోకి. వంటలు చెప్తుంది. వంకాయ ఇలా కోయండి, పసుపు ఎక్కడ పెట్టండి, మసాలా ఎక్కడ వేయండి, టిక్ నొక్కేశారు. రుచిగా ఉందా? చెచ్చే ఎవడ కావాలి వంకాయ కూర కదా. మీరు లోకంలో ఎవడు మాట్లాడుతున్నా మనకు రుచి లేదు. ఉందా? మీరు చెప్పండి. ఎవరికి రుచి లేదండి.
యేసు ప్రభు మాట్లాడుతుంటే రుచి దొరికేస్తుందంట. రుచి దొరికేయటమే కాకుండా చెబుతున్న సంగతులకి ఏమొస్తుందంట? ఇదేంటిది, ఇది ఎలా చెప్తున్నాడు ఈయన? ఆశ్చర్యం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఆశ్చర్యం ఎప్పుడు వస్తుంది తెలుసా? హైదరాబాద్కి సముద్రం తెస్తానని తెల్లవారేసరికి కుకటపల్లికి సముద్రం వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఎలాగుంటుంది దాన్ని చూసి మనకి? ఏంటి కుకటపల్లికి సముద్రం వచ్చేసిందా, నేను వాడెక్కేస్తాను ఏమవుతుంది? ఇది ఆశ్చర్యం అంటే. యేసు ప్రభు మాట్లాడుతుంటే అలా షాక్ కొట్టేస్తుంది ఒక్కొక్కడికి. వండరు ఏంటండి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? ఇప్పుడు చూడండి, కిందకి వెళ్ళేసరికి యూదులు ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యపడి చదువుకోనని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? రైట్, ఇదేనా ప్రసంగం అండి? ఇదేనా ప్రసంగం? ఇలా చదువుకోనని యేసుకు ఏమొచ్చింది? పాండిత్యం. చదువుకోనని ఇతనికి పాండిత్యం ఎలా వచ్చింది? యేసు ప్రభు ఏం చేయలేదంట? ఏం చేయలేదు? చదువుకోలేదు. యేసు ప్రభు కింద డిగ్రీలు ఏమి ఉన్నాయా? లేవండి. ఏ డిగ్రీలు లేని యేసు ప్రభు ఎక్కడా చదువుకొని యేసు ప్రభు మాట్లాడుతుంటే నోట్లోంచి ఏమొచ్చినాయి అంట? పండితుడు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు, పాండిత్యం వస్తుంది. నోట్లోంచి ఏమొస్తుంది? పాండిత్యం. చదువుకోనని యేసుకు పాండిత్యం ఎక్కడ నుండి వచ్చింది? పండితుడు అంటే ఎవరో చెప్పాలి ఇప్పుడు నాకు. నా వైపు చూడండి, ఇదేం చిన్న విషయం కాదు. ఇప్పుడు మీకు బుర్రలు ఫ్రీజ్ అయిపోతాయి. చదువుకొని యేసుకు యూదులు అంటున్నారు. అది యేసులో చెప్తున్న సాక్ష్యం కాదండి. ఆయన గురించి ఎవరు చెప్తున్నారు? ఈయన ఎప్పుడు పలకట్టుకుని బడికెళ్ళలేదు. జాగ్రత్తగా వినండి, పలకట్టుకుని బడికెళ్ళలేదు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళలేదు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వెళ్ళలేదు. డిగ్రీ అయిపోయిన తర్వాత టెక్కి వెళ్ళలేదు. ఏ టెక్? ఎంటెక్ లేదు, బీటెక్ లేదు, సుత్తు టెక్కలు, ఏ టెక్కలు లేవు. కానీ ఆయన మాట్లాడుతుంటే నోట్లోంచి ఏంటంట? పాండిత్యం. యేసు మాట్లాడుతుంటే, చదువుకోని యేసు మాట్లాడుతుంటే పాండిత్యం. ఒక పండితుడు సహా నివ్వెరపోయే సంగతులు యేసు నోటొస్తున్నాయి. ఎందుకు? ఎలా వచ్చాయి? పండితుడు అంటే ఏంటో చెప్పరండి. పాండిత్యం. పండితుడు అనగానే ఏంటో తెలుసా? సమాజానికి తెలియని సంగతులు చెప్పేవాడు. సమాజంలో ఉన్న వాళ్ళకంటే గొప్ప సంగతులు చెప్పేవాడిని ఏమంటారో తెలుసా? పండితుడండి. ఇతడు గణితంలో పండితుడండి అంటే అర్థం ఏంటి? అందరికంటే లెక్కలు బాగా చెబుతాడు. జాగ్రత్తగా వినాలి. లెక్కలు బాగా చెప్పేవాడు గణితంలో పండితుడు. సోషల్ గురించి బాగా చెప్పేవాడు సోషల్ చరిత్రలో పండితుడు. లేదా సైన్స్ గురించి బాగా చెప్పేవాడు శాస్త్రవేత్త, ఆ శాస్త్రంలో పండితుడు. ఇంతకీ యేసు ప్రభు దేవుల్లో పండితుడు. మీకు అర్థం అవ్వలేదు. అందుకే చెప్పాను నేను, ఎప్పుడు ఓపెన్ అవ్వందో ఒకటి ఓపెన్ అవుతుంది. ఈరోజు జాగ్రత్తగా వినండి. చదువుకోలేదు, స్కూల్కి వెళ్ళలేదు, శాస్త్రాలు చదువుకోలేదు, ఏమంటే ఎప్పుడూ లోకంలో వాళ్ళు చదువుకుని ఏ స్కూల్లోనూ అతను కనపడలేదు. కానీ మాట్లాడుతుంటే ఏమొస్తుంది? పాండిత్యం. పండితుడు అయిపోయాడు. ఎలా వచ్చింది పాండిత్యం? ఎలాగెంత గొప్ప సంగతులు మాట్లాడుతున్నాడు? మనం స్కూల్కి వెళ్ళాం, చదువుకున్నాం. పైపెచ్చు మనం ధర్మశాస్త్రోపదేశకులు అంటే ఏం చదువుకున్నారు? ధర్మశాస్త్రం చదువుకున్నారు. మన ధర్మశాస్త్రం చదివి లోకంలో ఉన్న శాస్త్రాలన్నీ చదివి మనం మాట్లాడుతుంటే ఎవడో ఏండో ఈయన మాట్లాడుతుంటే పొలుమని వెనకాల వెళ్ళిపోతారు. ఇంతకీ ఇతనికి ఎలాగొస్తుంది? ఇది సబ్జెక్ట్ ఎక్కడది? ఇంతకీ యేసు ప్రభు ఎందులో పండితుడు? మీరు చెప్పండి, మీకు ఏమర్థమైందో? యేసు ప్రభు దేంట్లో పండితుడు? లెక్కల్లో పండితుడా? కాదు. పోనీ సైన్స్లో పండితుడా? ఏ పండితుడు? మీకు విషయం తెలుసా? అన్నిటిలో పండితుడు. అదే బుర్ర పేలిపోతుంట. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రోజు నుంచి చాలా వచనాలు మీరు చదువుకున్నారు, ఇప్పుడు కనెక్ట్ అవుతాయండి. అబ్బా ఇది కదా యేసుప్రభు అంటే. యేసుప్రభు సమస్త విషయాలలో పండితుడు.
లోకంలో పండితులు ఉంటారు. లెక్కల్లో పండితుడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి భూమి ఎలా తిరుగుతుందండి అని అడగండి, ఏమంటాడు? నా సబ్జెక్టు కాదు, అందులో నేను పండితుడిని కాదు, వెళ్ళిపో. ఎవరి దగ్గరికి? ఈ భూమి మీద ప్రయోగాలు చేసే వాళ్ళు ఉంటారు, భూగర్భ శాస్త్రవేత్తలు, వాళ్ళు అందులో పండితులు, నువ్వు అక్కడికి వెళ్ళిపో. మీకు ఇది అర్థం అవ్వలేదేమో, ఉదాహరణ చెప్తాను. మీకు గుండె బాగా నొప్పి వచ్చేస్తుంది. ఏమి నొప్పి వస్తుంది? గుండె నొప్పి వస్తుంది. హాస్పిటల్ ఏముంటుంది అని ఏదో కనపడితే లోపలికి వెళ్ళిపోయారు. ఏమండి నా గుండెకు బాగా నొప్పి వచ్చేస్తుందంటే ఆయన అంటాడు, నేను ఎముకల డాక్టర్నే, నాకు గుండె గురించి ఏమీ తెలీదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఏమన్నా ఎముక ఇరిగిపోతే నా దగ్గరికే రా, నాకు బాగా వచ్చి ఎముకని అతకటం. గుండె గురించి రాదా? రాదు. వినాలి జాగ్రత్తగా. అంటే లోకంలో ఏ పండితుడైనా ఒకదాని మీద సబ్జెక్ట్ ఉంటుంది. నిజంగానంటే యేసు ప్రభుని కదుపుతుంటే ఏ సబ్జెక్ట్ కదిపినా పాండిత్యం వస్తుంది నోట్లోంచి. ఏం అడిగినా చెప్పేస్తున్నాడు. ఎలా చెప్తున్నాడు మళ్ళీ అంటే, లోకంలో ఎవడో చెప్పనట్టుగా చెప్తున్నాడు యేసు ప్రభు. ఎలాగొచ్చేసిందిరా బాబు ఈయనకి ఇంత పాండిత్యం? ఎక్కడిది ఇది? ఏ సబ్జెక్ట్ వేసినా చెప్తాడు, ఏ ప్రశ్న వేసినా చెప్తాడు. ఎందులో తప్పబడదామన్నా ఎక్కడ దొరకడు. ఏంటిది? ఎవరైనా అసలు ఎక్కడిది ఇంత పాండిత్యం? యేసుప్రభు అన్నాడు, బాబ్బా ఈయన సూపరు, ఈయన పండితుడు అంటే యేసుప్రభు అంటున్నాడు. ఇప్పుడు బైబిల్ చూడండి, అక్కడ చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎట్లు వచ్చినదని వాళ్ళు ఆశ్చర్యపడిపోతుంటే ఆయన మాటలకి ఆయన అంటున్నాడు, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపునాయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాకు నేర్పిన బోధ. వినాలి, నా వైపు చూడాలి. ఇప్పుడు నేను చేస్తున్న బోధ నాది కాదు. ఎవరిది? ఎవరు పంపారు ఈయన్ని? తండ్రి, సృష్టికర్త మా నాన్న. ఈ యావత్తు సృష్టిని కట్టించిన సృష్టికర్త మా నాన్న. సృష్టికర్త కుమారుణ్ణి నేను. ఒక రకంగా మాట్లాడాలంటే మీరు సృష్టికర్త కుమారులే. నేను మాట్లాడినవన్నీ మీరు మాట్లాడగలుగుతారు, కానీ మీరు ఆయన మీ నాన్నని ఆయన వైపు మీరు దృష్టి పెట్టడం మానేశారు. అందుకే మీరు ఎలాగైపోయారు. నేను మాట్లాడుతున్న ప్రతిదీ మీకు వింతగా ఎందుకు కనపడుతుందంటే, మీ నాన్నకు మీరు దూరం అయిపోయి మీ నాన్న చెప్పిన మాటలు, వాక్యం, జ్ఞానాన్ని మీరు సరిగా నేర్చుకోలేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట యేసు ప్రభుది కాదంట. ఎవరు నేర్పారంట? నన్ను పంపిన నా తండ్రి నాకు నేర్పాడు. ఎవరైనా? తండ్రి, దేవుడు. ప్రారంభంలో చదివించాను కదా, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. నాన్న, నీ బోధ జాగ్రత్త వినండి. నీ బోధ వింటే, నీ మాటలు వింటే, నిన్ను గ్రహిస్తే, నిన్ను తెలుసుకుంటే భూమి మీద ఉన్న మనిషి ఎంత గొప్పవాడవుతాడో నీ వాక్యం నేర్చుకుని భూలోకానికి వెళ్ళి ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. ఈ భూమి మీద ఉన్న మానవులు సృష్టికర్తను ఎరిగితే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయిపోతారో, ఇదిగో నీ మాటలు నేర్చుకుని లోకానికి చెప్పు, నేను చూపిస్తాను. మీకు సంగతి తెలుసండి, యేసు ప్రభు నేర్చుకున్న బోధ అంతా ఈరోజు క్రైస్తవుల దగ్గర బైబిల్ రూపంలో ఉంది. కానీ క్రైస్తవులు బైబిల్ నేర్చుకుంటారా? యేసు ప్రభు మాట్లాడితే పాండిత్యం అన్నప్పుడు ఆ యేసు మాటలు నువ్వు నేర్చుకుని నువ్వు మాట్లాడితే నిన్ను కూడా ఈ లోకం ఏమంట తెలుసా? ఈరోజు పండితుడు అనే అంటది. కానీ మనకెక్కడది అంత తీరిక? ఏమి నేర్చుకోవడానికి? బైబిల్ నేర్చుకోవడానికి. లోకంలో ఉన్న చదువులకి ఇచ్చిన టైము, లోకంలో ఉన్న చదువులకి ఇచ్చిన ఆసక్తి బైబిల్ నేర్చుకోవడానికి ఎక్కడిస్తారు? ఈ పాండిత్యాన్ని సంపాదించండి, మీరు పండితులు అవుతారు. చెప్తాను ఇప్పుడు. ఇదండి పాండిత్యం అంటే, ఇదండి సమాజానికి చెప్పవలసింది. యేసు దృష్టి పెట్టాడు గనక నాన్న చెప్పిన మాటల మీద ఈ లోకానికి వచ్చిన యేసు, ఇదిగో నేను చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి నావి కాదు, నేను చెబుతున్న ప్రతి మాట నన్ను పంపినవాడు నాకు నేర్పించి పంపించాడు. తెలుసు కదా, వచనం ఉంటుంది పక్కన మీకు.
యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే వాక్యం చెప్పడానికి నేర్చుకుని వచ్చాడు. చూస్తారా, ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము 29 చూడండి. 28 అంట, 28 వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 28 వచనం. కావున యేసు మీరు మనిషి కుమారుడు పైకెత్తబడినప్పుడు నేనే ఆయననియు నా అంతటా నేనే ఏమియో చేయక తండ్రి నాకు నేర్పినట్టు. చూసారా, తండ్రి నాకు నేర్పినట్టు. ఎవరు నేర్పారు యేసు ప్రభుకి బోధ? ఎవరు నేర్పారు? తండ్రి. ఈరోజు నువ్వు అవకాశం ఇస్తే నీకు నేర్పడా మీ తండ్రి? నేర్పడా? నేర్పుతాడు. నేర్చుకుంటున్నారా బైబిల్ క్రైస్తవులు? ఆదివారం మొక్కుబడిగా ఆరాధన టైంలో బైబిల్ తీయటం తప్పండి. మిగతా రోజుల్లో ఎప్పుడండి క్రైస్తవులు బైబిల్ చదువుతారు? నా తండ్రి నాకు నేర్పడి జ్ఞానం, ఈ సంగతులు నేను వచ్చి నోరు తెరిచి మాట్లాడుతుంటే ప్రపంచం నివ్వెరపోతుంది. నివ్వెరపోవటమే కాకుండా దేవుడు చెప్పిన బోధ చేస్తుంటే ఆ రోజున్న ప్రపంచం యేసుప్రభుని ఏమంటుంది? పండితుడు, పాండిత్యం, చదువుకోనని ఇతనికి పాండిత్యం ఎలా వచ్చింది? ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటండి యేసులో ఉన్న పాండిత్యం? మీకు కింద చెప్పాను కదా, పండితుడు, పాండిత్యం అనగానే సమాజాన్ని మార్చేదిగా ఉండాలి, సమాజాన్ని విభ్రాంతిపరిచేదిగా ఉండాలి, సమాజంలో ఎవరికి తెలియని సంగతులు చెప్పేదిగా ఉండాలి. ఇంతకీ యేసు నోటొచ్చిన పాండిత్యం ఏంటో తెలుసా? వినండి జాగ్రత్తగా. ఎవరికి తెలియని సంగతులు, అబ్బా ఇలా చేస్తే కదండి బాగుంటది అని ఎవ్వరికి తెలియని సంగతులు చెప్పటమే పాండిత్యం అంటే. ఒకటి చెప్తాను ఇప్పుడు మీకు, జాగ్రత్తగా వినండి. నేరస్తుడు ఉన్నాడు, తప్పు చేస్తున్నవాడు ఉన్నాడు, పాపం చేస్తున్నవాడు ఉన్నాడు. ఆ నేరస్తుడిని, ఆ తప్పు చేస్తున్న వాడిని మార్చటానికి సమాజం దగ్గర ఏమైనా సిద్ధాంతం ఉందా? ఉందా? ఎందుకు లేదు? ఉందండి. నేరం రుజువైపోగానే పట్టుకెళ్ళి 14 ఏళ్ళు లోపలేసేస్తామండి. ఇదేనా తీరి? నేరం చేసిన వాడిని లోకం ఏం చేస్తా చెప్పండి? శిక్షిస్తుంది. అంతేనా? అంతేనా? అంతకు మించి ఏమన్నా తెలుసా లోకానికి? నేరం చేస్తే ఏం చేయాలా? నరహంతకుడు ఏం చేయాలి? చంపేయాలి. వ్యభిచారం ఏం చేయాలి? చంపేయాలి. దొంగతనం చేసిన వాడు ఏం చేయాలి? లోపలేసేయాలి. అంతేనా? అంటే నేరం చేస్తే ఏం చేయాలి? శిక్షించాలి అని ఈ లోకం అంటే పాండిత్యం. పండితుడు వచ్చాడు ఇప్పుడు లోకానికి, యేసు ప్రభు. ఆయన అంటున్నాడు, ఒరే మీకు తెలీదు నేరస్తుడిని ఏం చేయాలో. నేరస్తుడిని ఏం చేయాలో మీకు తెలీదు. నేను చెప్తున్నాను వినండి. పండితుడిని నేను, వాడు చేసిన వాడిని నేను. నేరస్తుడిని ఏం చేయాలో తెలుసా? శిక్షించకూడదు, ప్రేమించాలి. ప్రేమిస్తే నేరం మాని మారిపోతాడు. ఎవరు చెప్పారు ఇది లోకానికి? ఎవరు చెప్పారు? మనమంతా ఎవరని చెప్పండి. ఒకప్పుడు మంచోళ్ళువా? బ్యాక్ హిస్టరీ చూడండి సార్, భయంకరం తలుచుకుంటేనే. ఒకప్పుడు మనం చేసిన ఏమండి ఆ పోరాటాలు జ్ఞాపకం చేసుకోనండి. పోరాటాలండి బాబు, ఒక్కొక్కరు పెద్ద పెద్ద పోరాటాలు చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ మీలో. భర్త మీద జరుగుతాయి, భార్య మీద జరుగుతాయి, పక్కంటోళ్ళ మీద జరుగుతాయి. ఎక్కడెక్కడో పోరాటాలు, పోరాట యోధులు అంతా ఇక్కడే ఉంటాం. గొడవలు, అల్లర్లు, కేకలు. యేసు ప్రభు వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గరికి పట్టుకొచ్చాడు. పండితుడు ఎలా ఉంటాడు చెప్తున్నాను చూడండి. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని యేసు ప్రభు ముందుకు పట్టుకొచ్చారు. రైట్. పట్టుకొచ్చి నువ్వు నీ బోధన సూపర్ అంటావు కదా, నువ్వు బాగా చెప్తావు కదా, నువ్వు తీర్పులు తీరుస్తావు కదా, ఇదిగో ఈవిడ వ్యభిచారమందు పట్టుబడింది, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది, ఈవిడ మేము చంపడానికి వచ్చాం. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రంలో రాశాడు కదా, వ్యభిచారమందు పట్టుబడితే ఏం చేయమన్నాడు? రాళ్లతో కొట్టి చంపేమన్నాడు కదా. ఇదిగో మేము రాళ్ళు అట్టుకుని వచ్చాం, ఇప్పుడు నువ్వు తీర్పు తీర్చు, ఏంటో చెప్పన్నారు. ఏమన్నాడు యేసు ప్రభు? ఏమన్నాడు చెప్పాలి? సరే, మోషే చెప్పాడు రాళ్ళతో కొట్టేమన్నాడు, కరెక్టే, కొట్టేద్దాం. కానీ మీరు ఇక్కడ ఇంకో కాజు మిస్ అవుతున్నారు. కొట్టమన్నాడు ఆయన, రాళ్ళతో కొట్టి చంపమన్నాడు, కానీ రాయి ఎవడెయ్యాలి? చూసారా, ఒక్కొక్కడికి సిలక ఎగిరిపోయింది ఇక్కడ.
ఒరే రాళ్ళతో కట్టడం శిక్షించడం ఏమిటి 100% రైట్, చంపేద్దాం, ఈవిడ కూడా చంపేద్దాం. కానీ మీలో ఎవడు తప్పు చేయలేదో వాడు మొదట రాయేయండి. ఉన్నాడా? ఇక్కడ నెంబర్ 1 పట్టుకోవాలి. పండితుడి నోట్లోంచి వస్తున్న మాటలు పట్టుకోవాలి. ఎందుకు యేసు ప్రభు దగ్గర లోకం ఆయన ఎంత ఎందుకు పోతుందో, ఇప్పటికీ ప్రపంచం అంతా యేసు ప్రభు పాదాల దగ్గర ఎందుకు దాసోహం అయిపోయిందో చెప్తున్నాను. ఆయన పండితుడు, ఆయన చెప్పినట్టుగా ఎవడో చెప్పలేదు లోకానికి. రాళ్ళేమైపోయినాయి? చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు అడుగు, ఓరే మనలో ఎవడో మంచోళ్ళు లేవురా, ఈయన మొత్తం మీద మనకెట్టే టార్గెట్. అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వచ్చింది? వాళ్ళు వ్యభిచారం మందు పట్టుబడిన స్త్రీని పట్టుకెళ్తే ఈయన వాళ్ళని పట్టుకున్నాడు. ఎవడరా మీలో మంచోడు? రైటే ప్రభువా, రాళ్ళు పాడేశారు, అయిపోయింది. అయిపోయిందా? నో. పాండిత్యం అప్పటికే ఈడ్చుకొచ్చేసారండి. పాపం ఆవిడ వ్యభిచారం మందు పట్టుబడిన స్త్రీ అంటే ఎలాగుంటుంది చెప్పండి? ఆడపిల్ల ఎలాగుంటుంది? సమాజం మధ్యలో పట్టుకుని ఈడ్చుకుని వచ్చేసిన ఆడపిల్ల ఎలాగుంటుంది? భయపడుతూ ఏదో అలా మూలను కూర్చుంది. అప్పుడప్పుడు చూడండి, టీవీలో దొరికేస్తారు ఆడపిల్లలు. వాళ్ళు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇగో ఇలా గుడ్డలు కట్టుకుని అలా రక్తం కారిపోయి అలా సిగ్గుతో అలా అందరి మధ్యలో నన్ను వ్యభిచారం అన్నారు అని ఏమంటే దిగులుతో ఉన్న ఆవిడ దగ్గరకు యేసుప్రభు వెళ్ళాడు. ఇలా అంటున్నాడు, నిజంగానండి ఫిదా అండి ఆ మాటకు. ఆవిడ అలాగ సిగ్గుపడుతాను ఆవిడ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అమ్మా. ఎలాగుంటది మీకు? స్టార్టింగ్లో అర్థమైందా? అమ్మా నేను ఉన్నాను, ఎలాగుంది? నేను చెప్పాను ఒకటి, నా జీవితం, అమ్మా నేను నీకు ఉన్నాను, ఎలాగుంది? ఈయన యేసుప్రభు ఆ వ్యభిచారం మందు పట్టుబడిన స్త్రీ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అమ్మా. ఏమొచ్చింది లోపల సగం? అమ్మా. నన్ను నేనేమంటున్నాడు? అమ్మా. ఏమొస్తుంది లోపల నుంచి? ఏమొస్తుంది? ధైర్యం, ప్రేమ, ఏదో తెలియని భరోసా. తెలుసా? మీకు కూడా చెప్తాను ఇప్పుడు. ఈ చివర ఉన్నాడు కదా, ఈయన దొంగతనం చేశాడండి, అలాగే ఎవరు దగ్గర రానివ్వట్లేదు. నేను వెళ్ళి పోన్లే తమ్ముడు అని ఇలా పట్టుకున్నాను. ఎలాగుంటది? అమ్మయ్య, అందరూ నన్ను తిడుతున్న ఒక అన్నయ్య నా వెనక వచ్చాడు. ఇక్కడ వచ్చిన అన్నయ్య మామూలు అన్నయ్య కాదా, ఉండి అమ్మా అన్నదే. సృష్టికర్త వెళ్ళి అమ్మా పైకి కొడతాన్నారు వాళ్ళు. నేను ఎందుకు కొట్టనిస్తాను? నేను ఉన్నాను కదా. వాళ్ళ నాటకాలు నాకు తెలియవేంటి? నేనున్నాను, నీకు లేగు, పైకి లేపి ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు తెలుసా? అమ్మా ఇక మీదట నువ్వు పాపం. ఏమైపోయింది ఆవిడ? నేను నిన్ను శిక్షింపను. అక్కడ శిక్ష చేయడానికి అధికారం ఉన్న ఏకైక వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను శిక్షించను. పండితుడు కనపడుతున్నాడా? ఎవరు కనపడుతున్నారు వీళ్ళు? ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు? పాండిత్యం. లోకమేమో శిక్షిస్తాను, చంపేస్తాను అంటాడు. యేసుప్రభు అంటున్నాడు, నో. నేరం చేసిన వాడిని ప్రేమించండి. నేరం చేసిన వాడికి పడవలసింది శిక్ష కాదు, నేరం చేసిన వాడికి పడవలసింది శిక్షణ. జైశాల్ గారు చెప్పారండి 1990లో ఈ మాట. ఎవరు తెలుసా? ప్రతి చెరసాల ఖైదీకి ఒక పాఠశాలగా మారాలి, అప్పుడు మారతారు ఖైదీలు అన్నాడు. దేనిని బట్టో తెలుసా? ఇదిగోనండి యేసుప్రభు చెప్తున్న ఈ మాటను బట్టే. శిక్షించడం కాదు, వాళ్ళు ఏం చేయాలంట? వాళ్ళకి ఏమి ఇవ్వాలంట? శిక్షణ. ఏంటి? ఏమిస్తావు శిక్షణ? ఏమిచ్చి ఉంటాడు యేసుప్రభు? ఏం చెప్పుంటాడు? నువ్వు పరలోకంలో ఉన్న మీ కన్న తండ్రికి గారాల కుమార్తెవమ్మా, నువ్వు ఈ సృష్టిలోకి రావాలని జగత్తు పునాది వేయబడక మునిపై కోరుకున్నాడమ్మా. నీకోసం మీ నాన్న నీ కోసం అంత కష్టపడి నీ కోసం ఎదురు చూసి తల్లి గర్భంలో నీకు ఈ దేహాన్ని కడితే ఆ దేహంతో ఈ పాపపు పని ఏంటమ్మా? మీ నాన్న ఏమైపోతాడు? నిన్ను కన్న మీ నాన్న అన్నాడు. ఏమైపోవాలవిడ? మారిపోయింది. యేసుప్రభువులు ఎవరు కనపడుతున్నారు ఇప్పుడు మీకు? ఎవరు కనపడుతున్నారు? మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. చివరిలో చెప్తానండి, అబ్బబ్బబ్బా ఏం యేసుప్రభు అండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అంటే పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ స్కూల్లోనూ చెప్పలేదా ఇది? స్కూల్లో చెప్తారా ఇది? స్కూల్లో నేర్పిస్తారా ఈ విద్య?
లేదు. చదువుకోలేని తనకి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, యేసు ప్రభు చదువుకున్నది ఈ స్కూల్లో కాదు. ఏ స్కూల్లో? పరలోకంలో ఉన్న కన్న తండ్రి దగ్గర ఉన్న స్కూల్లో. దేవుడు నేర్పాడు. దేవుడి విద్య నేర్చుకున్నవాడు ఇదిగో ఇలా మారిపోతున్నాడు. ఇంకోటి చెప్తాను మీకు, ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకోటి చెప్తాను ఇప్పుడు. అందరూనండి ఈరోజు సొసైటీ బాగుండాలి. ఎవరికాళ్ళు మైకెడితే చాలండి, సొసైటీ అంతా పాడైపోయింది, బాగుండాలి. బాగుండడానికి నువ్వేం చేస్తున్నావు? టీవీ 9 వాళ్ళు స్లోగన్ వస్తా చూడండి. ఏంటది? టీవీ 9 వార్తలు, కట్నం తీసుకునేవాడు గాడిద. ఇప్పుడు అక్కడ వార్తలు చెప్తున్న యాంకర్ హిస్టరీ లాగండి. 7 కోట్లు 8 కోట్లు తీసుకుంటాడు. టీవీ 9 రవిప్రకాష్, పెద్ద పేరు ఒకప్పుడు, పెద్ద జర్నలిస్ట్ అండి. ఫోర్జరీ సంతకాలలో దొరికిపోయండి. CEO జాబ్ పోగొట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు కంపెనీలోంచి. ఇప్పుడు నీతి చెబుతుందంతే, లోకం పాటిస్తుందా? పాటించదు. యేసుప్రభు చెప్పేవాడు కాదు, ఏం చేస్తాడు తెలుసా? పాటిస్తాడు. సమాజాన్ని ఎలా బాగు చేయాలనుకున్నాడు. జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఒక అతనే కనపడ్డాడండి తనకి. అతను ఎవరో కాదు, పొట్టి జక్కయ్య. పొట్టి జక్కయ్య గురించి తెలుసు కదా. పొట్టి జక్కయ్యని యేసుప్రభు ఎందుకు టార్గెట్ చేశాడు నాకు చెప్పాలి. ఎందుకు తెలుసా? ఒక్క పొట్టి జక్కయ్యను మార్చేస్తే అతని వలన అతని బారిన పడిన చాలా కుటుంబాలు బాగుపడతాయి. ఎలాగా? ఈయన చేస్తున్న డ్యూటీ అని చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. పన్నులు కట్టకుండా పన్నులు కట్టించుకోని రోమా గవర్నమెంట్ అపాయింట్ చేస్తే పన్నులతో పాటు ఎక్స్ట్రా లాగేస్తున్నాడు, పిన్నేస్తున్నాడు. లంచాలు. కుటుంబాల దగ్గర నుంచి లంచాలు తీసేస్తుంటే యేసుప్రభు అన్నాడు, ఇతడు ఒక్కడిని బాగు చేస్తే ఇతని బారిన పడిన కుటుంబాలన్నీ కూడా ఏమవుతాయి? బాగవుతాయి. అంటే సొసైటీని ఏం చేస్తున్నాడు యేసుప్రభు? ఇప్పుడు బాగు చేస్తున్నాడు. ఒక్కడిని కాదు, అతని బారిన పడే కుటుంబాలన్నిటినీ కాపాడాడు. ఇలా మీరు ఇప్పుడు రాత్రి తెల్లవార్లు చెప్పమంటే తెల్లవార్లు చెప్తానండి. యేసు ప్రభు సమాజ హితం కోరుకున్నాడు. యేసు ప్రభు సమాజంలో ఉన్న వాళ్ళని మార్చేస్తున్నాడు. యేసు ప్రభు సమాజంలో ఉన్న వాళ్ళందరికీ ఏ సబ్జెక్ట్లో కదిపినా పండితుడుగా కనపడుతున్నాడు. ఒకప్పుడు అంటరాని తరం ఉంది అక్కడ కూడా. నువ్వు మా ఇంట్లోకి రాకూడదు, నేను మీ ఇంట్లోకి రాను, పెళ్ళిళ్ళకి భోజనాలకు రాను. ఒకప్పుడు తెలుసు కదండి పరిస్థితి. పేదవాడి ఇంట్లో పెళ్లి జరిగితే పేదవాడి ఇంట్లో పెళ్లి జరిగితే ఆ పేదవాడు వెళ్ళి పక్కన ఉన్న పెద్దవాడికి కబురు చెప్పాడు అనుకోండి, భోజనానికి రమ్మండి. అప్పట్లో ఏం చేసేవారు తెలుసండి పెద్దవాళ్ళు? తెలుసో లేదో మీకు? ఏం చేసేవారు తెలుసా? నేనెంత ధనవంతుడిని, పెద్ద కులంలో పుట్టాను, ఆ తక్కువ కులం వాడి ఇంటికి నేను వెళ్ళాలా? పోనీ కబురు చెప్పాడు గనక వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు గనక వీళ్ళు ఏం చేసేవారు తెలుసండి? పాలేరుకి ఈ అయ్యగారు కర్ర ఇచ్చి ఏమిచ్చేవాడు? ఇతని కర్ర ఇచ్చి కట్నం చదివింపుడు డబ్బులు ఇచ్చి ఈ కర్ర పట్టుకెళ్ళి అక్కడ ఆ పేద కుటుంబానికి ఇచ్చి కర్రను పెట్టేవాడంట అక్కడ. అంటే కర్ర వస్తే ఎవరు వచ్చినట్టు? అయ్యగారు వచ్చినట్టు. అయ్యగారు ఎందుకు రాలేదు? మేము పెద్ద కులం, చిన్న కులం వాళ్ళ దగ్గరికి మేము రాము. తెలియదు కదండి. ఒకప్పుడు మన భారతదేశం పరిస్థితి, నిమ్న జాతులుగా పిలువబడుతున్న వాళ్ళ దగ్గర కూడా రానిచ్చేవారు కాదు, గుడిలోకి రానిచ్చేవారు కాదు. అంటరానితనం. ఇది యేసుప్రభు కాలంలో కూడా ఉంది. ఈ సొంకరులను ఎవరైనా దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఈ సమరయులు ఉన్నారు కదా, సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మార్చేసారు చూడండి ఒక ఆవిడ్ని. అసలు వాళ్ళు యూదులు దగ్గరికి రానివ్వరండి. కానీ యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయేవాడు భోజనాలకి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి పాండిత్యం చూసారా? అంటరానితనం ఉండకూడదు, దొంగతనాలు ఉండకూడదు, వ్యభిచారాలు ఉండకూడదు, లంచగొండలు ఉండకూడదు. ఎవరు చేస్తారు ఇదంతా అంటే మనుషులను మార్చటం ఎలాగో బాగా తెలిసిన పండితుడు. అది తెలియకే కదండి ఈరోజు మేధావులంతా తలపట్టుకుంటున్నారు. యువత చెడిపోతుంది, ఎలా కాపాడాలి? ఇదిగో ఆడపిల్లలు పాడైపోతున్నారు, ఎలా కాపాడాలి? ఇదిగో కాలేజీలో డ్రగ్స్కి బానిసలైపోతున్నారు, ఎలా కాపాడాలి? మద్యానికి ఎడిక్ట్ అయిపోతున్నారు, ఎలా కాపాడాలి? ఏం చేయాలి తెలియక తలలు పట్టుకుంటుంటే ఒక ఆయన వచ్చాడు, మార్చటం నా వల్ల అవుతుంది, నేను ఎవరినైనా మార్చేస్తాను. మార్చడా? మీరు ఆశ్చర్యపోయి సంగతి జ్ఞాపకం చేయనా? దొంగను మార్చేశాడు. ఏ దొంగ?
ఆడు మామూలు దొంగ కాదు, బందిపోటు దొంగ. సిలువలో పక్కన ఉన్నాడు, మామూలుడు అనుకున్నారా? డేంజరస్ క్యాండిడేట్ పక్కన ఉన్నాడు. ఆడు మామూలు దొంగ కాదండి. బైబిల్ వాడి గురించి ఏం రాయబడుతుంది తెలుసా? బందిపోటు దొంగ. ఏమంటే యేసుప్రభువుకి అలవాటు అండి మార్చుకోవటం, మార్చేశాడు. షాకింగ్ న్యూస్ చెప్పనా? ఇటు దొంగల్ని మార్చేస్తాడు, అవసరమైతే దగ్గరకు వచ్చిన పోలీసులను కూడా మార్చేస్తాడు. మార్చడా? ఒక సందర్భంలో యేసుప్రభుని పట్టుకోవడానికి సైనికులు వెళ్తే ఆ యేసుప్రభు మాటలు వేసండి అలా కూర్చుండిపోయి ఆశ్చర్యపోయి వాళ్ళు వచ్చి డ్యూటీ మర్చిపోయారు. వాళ్ళు ప్రసంగం అయిపోయింది, జనం వెళ్ళారు, యేసుప్రభు వెళ్ళిపోయారు. ఆ ప్రసంగంలో పడిపోయి వీళ్ళు ఏం జరుగుతారు, వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఒరే యేసుప్రభుని పట్టుకురమ్మన్నాను కదా, యేసుప్రభు ఏంటంటే ఏమన్నారు తెలుసా? తిరిగి వెళ్ళి ఆయన మాటలకు మాకు మతిపోయింది. అయ్యేం ప్రసంగాలు బాబు! యేసుప్రభు ఇటు బందిపోటుని మార్చేస్తాడా, వ్యభిచారాన్ని మార్చేస్తాడా, దొంగలను మార్చేస్తాడా, పోలీసు వాళ్ళు మార్చేస్తాడా, లంచగొండలు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు మార్చేస్తాడా, వ్యభిచారం అంతా పట్టుబడిన వాళ్ళు మార్చేస్తాడా, అంటరాని తనం దేవుడి మీద పెద్ద కులం అనేసరికి వాళ్ళని మార్చేస్తాడా? ఎలా? ఎక్కడిది పాండిత్యం? ఎన్ని డిగ్రీలు చేస్తే లోకంలో ఈ పాండిత్యం నీకు వస్తుంది? చెప్పండి. ఎలాగొచ్చిందో తెలుసండి ఈ పాండిత్యం? ఎలాగొచ్చిందో తెలుసా? ఇంత ప్రేమ ఎలా మార్చగలుగుతాడో తెలుసు ఇదంతా? ఒక ఆయన కన్నీరు చూసొచ్చాడా? ఎవరి కన్నీరు? పరలోకంలో ఉన్న కన్న తండ్రి కన్నీరు చూశాడు. నాయన వాడు వ్యభిచారి, నాన్నవాడు దొంగ. ప్రభు మరి వాడిని ఎలాగ మార్చాలి? నీకెందుకు, నేను చెప్తాను కదా, నేను చెప్పింది వాడికి చెప్పంతాడు, పారిపోతాడు. ఈ ట్రైనింగ్ అంతా యేసుప్రభుకి ఇచ్చింది ఎవరిచ్చారు? తండ్రి. వాడు ఎందుకు వ్యభిచారయ్యాడో నాకు తెలుసు, వాడు ఎందుకు దొంగ అయ్యాడో నాకు తెలుసు, వాడు ఎందుకు ఈ పాపం చేస్తున్నాడో నాకు తెలుసు. నేను నేర్పుతాను కొడుక, నేను నేర్పినట్టుగా లోకానికి వెళ్ళాడికి చెప్పు చాలు, ఆడు మారిపోతాడు. అందుకే చదువుకొని యేసుకు పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వెంటనే యేసేమంటున్నాడు, నేను చేస్తున్న బోధ నాది కాదు. ఎవరిది? మీ నాన్న చెప్పమని ఈ లోకానికి నన్ను పంపించాడు. మీ నాన్న. ఏమి యేసుప్రభు అండి, ఏం చెప్పాడండి? అందుకే ఆనాటి నుండి ఈనాటి వరకు యేసుప్రభు వెనకాల లోకం మొత్తం ఏం చేస్తుంది? పరుగు, సభలకి పరుగు, సెమినార్లకి పరుగు, ఆరాధనకి పరుగు. మా యేసుప్రభు, మా బైబిలు, మా వాక్యం, అబ్బా ఏమి రుచండి. మీకు మాట్లాడగనా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మీకు మాట్లాడగనా? మీకు ఏదైనా ఒక పుస్తకం ఇచ్చి ఒక 10 రోజులు చదవమన్న తర్వాత 10 రోజుల్లో పుస్తకం అంతా చదివేశారనుకోండి, మళ్ళా చదవమంటే మీకు ఏమొస్తుంది? చదివేశాం కదన్నా, మళ్ళీ ఏం చదువుతాం? అనగనగనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో 7 ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, 7 చేపలు తెచ్చారు, ఒక చేప చచ్చిపోయింది. ఏంటివన్నీ? కథలో. ఒకసారి చదివారు అనుకోండి, ఆ కథ మొత్తం అర్థమైపోయిన తర్వాత అదే పుస్తకం మళ్ళా ఇచ్చి మళ్ళా చదవమంటే మీకు ఏమొస్తుంది? చిరాకు. ఇప్పుడు మీకు కూడా చెప్పనా? ఏమంటే నిజంగా ఈ బైబిల్ ఉంది కదండి, ఈ బైబిల్ మీ చేతుల్లోకి వచ్చి ఎంతకాలం అయింది? మీరు ఎంతకాలం నుంచి బైబిల్ చదువుతున్నారు? ఎంతకాలం చదువుతున్నారు? నాకు ఇప్పుడు 36 సంవత్సరాలు అనుకోండి. నేను కనీసం నాకు తెలిసండి 9, 10, 10వ సంవత్సరం, 12వ సంవత్సరం, 15వ సంవత్సరం మొదలెట్టాను అనుకోండి. 15వ సంవత్సరాన్ని మొదలెట్టినా ఇప్పుడు 36 అంటే అదొక 15, ఇదొక 6, 21 సంవత్సరాలుగా చదివినా ఏ మూలేముందో ఇంకా పూర్తిగా అర్థమవదు. చచ్చిపోయేంత వరకు 60 సంవత్సరాలు చదివినా మొత్తం బైబిల్ వస్తుందా? రాదు. ఇదేంటిది? ఎందుకు? ఈ బైబిల్ వన్ అండ్ ఓన్లీ సృష్టికర్త రాయించిన పుస్తకం. అందుకే అది ఎంతకాలం చదివినా రుచే. అబ్బబ్బబ్బా ఈ ప్రసంగం ఎంత బాగుందండి ఈ రోజుది. రేపు అంటారు అదలాగా ఉంటుంది, ఎల్లుండి అంటారు అదలాగా. ఏదైనా అలాగే ఉంటుంది ఏంటి? అదే నా సొంతగా చెప్పాను అనుకోండి, బాబు ఎప్పుడు చెప్పిందే సోది. బైబిల్ చెప్తే బైబిల్లో వచనాలు వినకొడుతుంటే అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమండి, ఏం చెప్పాడండి దేవుడు, ఏం చెప్పాడండి? పాండిత్యం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? స్కూల్లోంచి రాలేదు యేసుప్రభుకి, తండ్రి నేర్పాడు. నీకీ పాండిత్యం కావాలంటే ఇప్పుడు నీకు స్కూల్లో దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? బైబిల్లో దొరుకుతుంది. యేసుప్రభు ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు?
చదువుకోనని ఇతనికి పాండిత్యం. ఎందుకు వెళ్ళలేదు చెప్పండి? మీకు తెలిసింది చెప్పండి. యేసుప్రభు ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు? పోనీ మీరు స్కూల్కి వెళ్ళారు కదా, స్కూల్లో మీకు ఏం చెప్పారు? ఏక జీవిత చరిత్ర, 2 రెక్కలు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి, గుడ్లు ఎడుతుంది, వాళ్తుంది, ఏమండి తొండ ఉంటుంది, పొడుతుంది. ఇదేనా స్కూల్కి వెళ్తే? ఏగ జీవిత చరిత్ర, దోమ జీవిత చరిత్ర, ఆకాశంలో నక్షత్రాలు, భూగర్భంలో చేపలు, ఇంకేం చెప్తారు? లెక్కలు, శ్వాసలు ఏంటి? ఆ రాజు ఈయన చంపేశాడు, ఈ రాజు ఆయన చంపేశాడు, ఒక ఆయన మొక్కలు నాటాడు, ఒక ఆయన డబ్బులు దాచుకున్నాడు భూమిలో. శ్వాసలు. అంతేనా? మీకు మాట్లాడగనా? యేసుప్రభు ఎందుకు వెళ్ళదు తెలుసు స్కూల్కి? ఏకం చేసిన ఆయనకి ఏక జీవిత చరిత్ర అవసరమా? అర్థమైందా? దోమం చేసిన ఆయనకి దోమ జీవిత చరిత్ర అవసరమా? చేసింది నేను. ఎక్కువ మాట్లాడితే మీకు మీ మాస్టర్ చెప్పండి దోమ గురించి, ఏక గురించి, చీమ గురించి ఎక్స్ట్రా నేను ఇస్తాను ఇన్ఫర్మేషను. ఇచ్చాడా? మీకు అర్థం అవ్వలేదు కదా. చీమ గురించి లోకం బుక్కుల్లో ఏం రాసింది? చీమ ఎన్నుగుడ్లు ఎడుతుంది, ఎంతకాలం బ్రతుకుతుంది, పక్క చీమలతో సమూహంగా ఉంటుంది, వేసవకాలంలో పైకి వస్తుంది, శీతాకాలంలో వర్షాకాలంలో లోపలికి వెళ్ళి పడుకుంటుంది. ఇదే కదా. చీమని చేసిన ఆయన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు స్కూల్కి వెళ్ళకుండా. ఏంటో తెలుసా? ఓ బాబు, నిన్ను ముందు చీమని పెట్టింది పంచదార తింటుంది, గుడ్లు ఎడుతుంది, లోపల పడుకుంటుంది, ఇది చెప్పడానికి కాదు నేను చీమని పెట్టింది నీకు. చీమకి చిన్న బుర్రలో భవిష్యత్తు ఉంది, నీ బుర్ర ఏమో తాటికాయ ఎంత ఉంది కదా, దానిని చూసి భవిష్యత్తు జ్ఞానం నేర్చుకున్నాడు. సోమరి, చీమల యొద్దకు వెళ్ళు. చేసిన అని చెప్పింది ఎంత బాగుంది, చూసిన వాళ్ళు చెప్పింది ఏం బాగుంది చెప్పండి. అందుకే యేసు మాట్లాడితే పాండిత్యం, వీళ్ళు మాట్లాడితే సోది సుత్తి. ఆకాశ పక్షులు, లోకం ఏం చెప్తుంది పక్షుల గురించి? ఎన్ని రెక్కలు ఉన్నాయి, ఎలాగ ఎగురుతుంది, ఎక్కడ గుడ్లు ఎడుతుంది, గూట్లో ఎలాగుంటుంది. ఇది యేసుప్రభు దగ్గరికి వస్తే అంటున్నాడు, చేసిన ఆయన కదా. ఆకాశ పక్షులను చూడండి, అవి కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అంటే ఏంటి? అవి దేవుణ్ణి బాగా నమ్ముతున్నాయి, నువ్వు దేవుణ్ణి నమ్మటం లేదు. నువ్వు దేవుణ్ణి నమ్మడానికి పక్షిని చేశాను. రైట్ బ్రదర్స్కి తెలియక హెలికాప్టర్, విమానం కనిపెట్టారు వాళ్ళు. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? పాండిత్యం అంటే ఏంటో అర్థమవుతుందా? ఏంటంటే అందరూ మాట్లాడినవి మాట్లాడేంటి ఈయన? అందరూ చెప్పినవి చెప్పడేంటి ఈయన? చూసారా? పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే సృష్టికర్త కుమారుడు. నువ్వు మారతావా యేసుప్రభుని బట్టి? అలాగా నీ నోట్లోంచి కూడా ఏమొస్తాయి తెలుసా? పాండిత్యం. పండితుడు. ఒక వచనం చూపిస్తాను మీకు, యేసుప్రభు ఎందుకు స్కూల్కి వెళ్ళలేదో. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15, 16 ఏమన్నా మీరు జాగ్రత్తగా చదవండి ఇవి. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15 వచనం అండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి, అండర్లైన్ చేసుకోండి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సర్వం ఆయన వలన కలిగింది. కలిగినట్ల మీద పాఠాలు రాస్తున్న వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమి నేర్చుకుంటాడు? కలిగించిన ఆయన. సర్వానికి ఆయన ఆది సంభూతుడు. ఎలాగనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కనబడేవి గాని అదృశ్యమైనవి కనబడేవి గాని, అవి సింహాసనాల, ప్రభుత్వాల, ప్రధానుల, అధికారముల సర్వం యేసునందు సృజించబడ్డాయి. సృజించిన క్రియేటర్ మాట్లాడితే ఎలాగుంటది, సృష్టికర్త మాట్లాడితే ఎలాగుంటది. అందుకే విస్తుపోతున్నారు ఆ రోజాల్లో. ఏంటంటే బాబు ఇలా మాట్లాడుతున్నాడు? చేసిన ఆయనకి ఎక్కువ తెలుసు కదండి, చూసిన వీళ్ళకేం అర్థమవుతుంది? చేసిన ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన మాట్లాడుతుంటే ఏమంటున్నారు ఆ రోజు? చదువుకోనని ఈయనకు పాండిత్యం. ఎక్కడవి జ్ఞానపు సంగతులన్నీ? మీకు మాట చెప్తానండి,
సర్వ సృష్టికి ఆది సంభూతుడు క్రీస్తు కనుక సృష్టి లోబడింది ఆయనకి. లోబడిందా? తుఫాన్ వచ్చింది, ఏమన్నాడు? తుఫాన్ వస్తే ఏమన్నాడు? మరి 2-3 రోజుల్లో తీరం దాటే అవకాశం ఉంది, ఎటు వస్తుందో తెలియదు, జాగ్రత్తగా లోపల ఉండండి, వేటకి వెళ్ళకండి అన్నాడా? ఇప్పుడు ఏమండి వీళ్ళు చెప్పే వార్తలు ఇలాగే ఉంటాయి కదా. తుఫాన్ వస్తే యేసుప్రభు ఏమంటున్నాడు? ఆగో, ఏ డిస్టర్బెన్స్ చేస్తున్నామంట మా వాళ్ళని. ఎలాగుంది? ఎవరైనా ఎవరండి? నేను ఒక మాట అడుగుతున్నాను. యేసుప్రభు ఆగు అన్నాడు. ఇప్పుడు నిన్న చెప్పాక స్టార్టింగ్ ఒక డైలాగ్ వేస్తానని, యేసుప్రభు ఆగు అంటే ఆగింది. ఇప్పుడు ఎవరినైనా సృష్టిని ఆత్మనండి, సృష్టిని ఆపిన వన్ అండ్ ఓన్లీ ఎవరి పేరు చెప్పాలి? నా యేసు. చెప్తాను ఇప్పుడు రాసుకోండి. ఇక వన్ అండ్ ఓన్లీ ఆయనే, ఆయనే, ఆయనే. ఇంకెవడు ఏమి చేయలేడండి. దెయ్యాలు లోబడుతున్నాయి. లోబడ్డాయా? లోబట్టమే కాదు, మోకాలు లేసి సాష్టాంగ నమస్కారం చేసి సజీవుడమైన దేవుడు కుమారుడు ఇలాగంటున్నాయి చేతులట్లకి. ఎవరికి? దెయ్యాలకి. ఈరోజు దెయ్యాలు చూస్తే మనిషి తోక ముడుచుకుని పరిగెడతాడు. ఈ వీధిలో దెయ్యం ఉందంట, నలుగురిని పట్టేసిందంటే ఎవరొస్తారు చెప్పండి? వీధిలోకి ఎవరు వస్తారండి? దెయ్యాలు గజగజ 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 గజగజ. యేసు ప్రభు దెయ్యాలను వణికించిన వన్ అండ్ ఓన్లీ నా యేసు. రాసుకోండిక. యేసు తప్ప దిక్కుండదు ఇప్పుడు నేను చెప్పాను అట్లకి. అవునా? ఇక అయిపోయింది. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు పళ్ళు కోసుకుందామని. ఎప్పుడు వెళ్ళినా పళ్ళు కాయదు అది. ఇంకెందుకే నీ బ్రతుకు? సృష్టికర్తనైనా నాకే పండు ఇవ్వటం లేదు నువ్వు, నీ బతుకు అయిపోయింది గాకాని వెళ్ళాడు పక్కకి. అంటే ఏమైపోయింది అది? ఏమైపోయిందండి? అంజూరపు చెట్టు మాడిపోయింది, మసి అయిపోయింది. మీరు చెట్టునొద్దు, ఒక ఆకు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎండిపో అమ్మా అనమనండి ఎవడన్నా? ఆకుని శపించగానే చెట్టు ఎండిపోయింది. సృష్టిని శపించగలిగిన ఏకైక వ్యక్తి యేసు. రాసుకోండి. ఇంక ఈ రాత్రన్నీ అలా చెప్పుకుంటూ పోవాలి మీకు. ఒక్క పేరే అన్నట్లకి. ఎవరిది? యేసు, యేసు, యేసు. అబ్బా, నామస్మరణ యేసు, యేసు. ఒక్క పేరు కనపడదు ఇక భూమి మీద. చూసారా? ఎక్కడదండి ఇంత జ్ఞానం? ఎక్కడది ఇంత జ్ఞానం? ఎక్కడది? ఎవరు అంటే సృష్టికర్త. సృష్టికర్త. ఇంకా చెప్పనండి మీకు, ఇంకా చెప్పనా? సెన్సేషనల్ పాయింట్లు ఇవి. ఇప్పటికే కొన్ని రోగాలకు మందు లేక ప్రపంచం చేతులెత్తేసింది. అందులో ఎయిడ్స్, రెండవది కమింగ్ సూన్ కరోనా వచ్చేస్తుంది. భారత్లోకి ఎంటర్ అయిపోయింది. 167 కేసులు, 2 చచ్చిపోయారు. రేపు నుంచి టీవీ వాళ్ళకి ఉన్నవాడిని కూడా బ్రతకనివ్వరు, వీళ్ళు చంపేస్తారు. దీనికి మందు లేదు, అంతేనా? ఎయిడ్స్కి మందు లేదు, తర్వాత కరోనాకి కూడా మందు లేదు. నివారణ ఒక్కటే మార్గం. మీకు మాట చెప్పనా? యేసు ప్రభు బ్రతుకున్న కాలంలో కూడా కొన్ని రోగాలకు మందులు లేవు. కుష్ఠరోగానికి ఉందా? ఏం చేశాడు యేసు ప్రభు? అది ఏ రోగమైనా నా దగ్గరికి తండి, తుస్మనిపిస్తాను నేను. అంతేనా? పక్షపాతం పక్షవాయువు గలవాడిని పట్టుకొచ్చారు. ఏం చేశాడు? నాయన నువ్వు లేచిపోవటమే కాకుండా నువ్వు వచ్చిన మంచం వాళ్ళు మోసుకొచ్చారు కదా, ఇప్పుడు నువ్వు మోసుకుని వెళ్ళిపోన్నాడు. ఏంటండి? ఏంటివి? రోగాలు గజగజలాడాయి. మందులు లేని రోగాలను కూడా ఒంటి చేత్తో కేవలం మాటతో తీసేశాడు. ఎవరు? యేసొక్కడే. ఏ డాక్టర్ అయినా వైద్యం చేయాలి రోగానికి, ఈ డాక్టర్ మాత్రం వైద్యం చేయడు. నువ్వు వెళ్ళిపోయిన ఆయన అంటే వెళ్ళిపోద్ది. ఈ పరమ వైద్యుడు, సూపర్ డాక్టర్ అయినా కనుక రోగాలు లేని, క్షమించండి, మందులు లేని రోగాలను నయం చేసిన వన్ అండ్ ఓన్లీ ఎవరి పేరు రాయాలి చరిత్రలో? యేసు. ఇంకోటి చెప్పనా? మరణం అనేసరికి ప్రపంచానికి భయం. భయమే కదా? చావు అనేసరికి భయం లేని వాళ్ళు ఎవరుంటారండి? చావు అంటే అందరూ గజగజ 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 వణికిపోతుంటే ఈయన అంటున్నాడు శిష్యులతో, నాయనా పేతురు, నేను యెరూషలేముకి వెళ్తాను, నన్ను పెద్దలు హింసిస్తారు, సిలువకేస్తారు, చంపేస్తారు, హాయిగా 3వ దినం నేను మళ్ళా తిరిగి లేచిపోతాను. మరణాన్ని జయించిన వన్ అండ్ ఓన్లీ ఎవరి పేరు రాస్తారు?
ఇంకో పేరు చెప్పండి, నేను చెప్పినట్లుగా ఇంకో పేరు చెప్పండి. ఉందా? పేరుందా? లేదు. మరణాన్ని జయించిన వాడు చరిత్రలో ఒకే ఒక్కడు, యేసు. సమాధిలోకి వెళ్ళిపోయి మూడవ దినాన తిరిగి లేచిన వాడు ఒకే ఒక్కడు, యేసు. రాసుకోవటమే. ఇప్పుడు చెప్పను అసలు సంగతి. ఇంతకాలం మీరు ఒక వచనం చదివారు, అది ఏంటో అటు అర్థం అవ్వదు, ఇటు అర్థం అవ్వదు, అర్థం అవునట్టుగా ఉంటుంది. ఇదే ఆ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి మీరు చదువుకోండి, 9, 11 వచనాల వరకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ముగిస్తానికి చివరి బాట, 2వ అధ్యాయము 7 నుంచి 11 వరకు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుకునిగా చేసుకొని. ఎలా పుట్టాడంట? మనుష్యుని రూపంతో ఈ లోకానికి వచ్చాడు, తను తాను రిక్తుకునిగా తగ్గించుకున్నాడు. దేవుడండి, దేవుడు తగ్గించుకున్నాడు మన కోసం. తగ్గించుకోగానే ప్రతి ఒక్కడు ఇష్టం వచ్చినట్టుగా యేసుప్రభు కోసం మాట్లాడుతున్నారు. యేసుప్రభు ఏదో చిన్నోడు అనుకుంటున్నారు. యేసుప్రభు మనలాంటి మనిషి అంటున్నారు. తన్ను తాను తగ్గించుకున్నాడు, నరవతారం ఎత్తాడు గనక మీకు చిన్నగా కనపడుతున్నాడేమో. చెబుతాను ఆయన గురించి అని చెప్తున్నాడు అక్కడ. మరియు ఆయన ఆకారమందు మీకు మనుషుడుగా కనపడుతున్నాడు. ఆగాలి. యేసుప్రభు ఎలా కనపడుతున్నాడు ఆకారంలో? మనుషుడా? ఎవరైనా సర్వ సృష్టికి ఆధార సంభూతుడు, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, సర్వాధికారం కలిగిన వాడు, వన్ అండ్ ఓన్లీ అన్నిటికీ యేసు. కానీ శరీరాన్ని బట్టి ఎలా కనబడుతున్నాడంట? మనుష్యుడిగా కనబడుతూ ఏమండి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను ఏం చేశాడు యేసుప్రభు? నరవతారం ఎత్తి నరుడిగా ముందు కనపడితే చిన్నోడు అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు అనుకుంటున్నావా? కామెంట్ చేయొచ్చు అనుకుంటున్నావా? తనను తాను నరవతారంతో ఏం చేసుకున్నాడు? మనుషులు ఎదుట తగ్గించుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఏమంటే తగ్గించుకుంటున్నాడు. ఎవరు తగ్గించుకుంటున్నారు? ఇక్కడ వినాలి జాగ్రత్తగా. ఎవరు తగ్గించుకుంటున్నారు? యేసుప్రభు. యేసుప్రభు తగ్గించుకుంటుంటే పరలోకంలో నా నాన్న ఊరుకుంటాడా? మీకు రెఫరెన్స్ ఎంతకాలం నుంచి అర్థమవుతుంది? ఇప్పుడు అర్థమవుతుంది. తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు ఇక్కడ? నాన్న, నీ కోసం నరావతారం ఎత్తుతాను, దాసుడిగా పుడతాను, వడ్రంగి వాళ్ళ కుటుంబంలో పుడతాను, శరీరాన్ని ధరిస్తాను, రిక్తుకునిగా తగ్గించుకుని ఆ శరీరంతో వెళ్ళిపోయి శిలువ మరణానికి వెళ్ళిపోతాను, నీ కోసం ఏమైనా చేస్తాను. ఇంత అధికారం కలిగిన దేవుడిని అయ్యుండి, ముల్లోకాలను కలిగించిన సర్వేశ్వరుని అయ్యుండి, నీ కోసం డాడీ, తమ్ముళ్ళ కోసం, చెల్లెళ్ళ కోసం నన్ను నేను తగ్గించుకుని నరుడిగా పుడతానంటే తండ్రి అంటున్నాడు, నాయనా. అక్కడ చూడండి, ఒక పదం ఉంటుంది, అందుచేత. అంటే అర్థం ఏంటి? అందుచేత అంటే అర్థం ఏంటి? ఎంత తగ్గించుకున్నావు కదా. మీకు సూపర్ సీక్రెట్ చెప్తున్నానండి. మీరు ఎంత తగ్గించుకుంటే మిమ్మల్ని దేవుడు అంత హెచ్చిస్తాడు. మీరు ఎంత హెచ్చించుకుంటుంటే దేవుడు అంత తొక్కేస్తూ ఉంటాడు. సూత్రం తెలీదు. నువ్వు తగ్గించుకున్నావు కదా, అందుచేత. చూడ పదం అలాగ ఉంది. అందుచేత నేనేం చేస్తానంటే దేవుడిగా, తండ్రిగా, పరలోకమందున్న వారిలో గాని, ఇదిగో ఈ భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాడి మోకాలు యేసు నామమున వంగునట్లు. తర్వాత ప్రతి వాని నాలుకయు, వీడియో రెడీ చేయండి బాబు. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుడు మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు యేసుప్రభుని ఏం చేశాడంట? అధికముగా హెచ్చించాడు. ఎందుకు? ఏం చేశాడు గనక? తగ్గించుకున్నాడు. నువ్వు తగ్గించుకుంటే నేను వదలను. అసలు పరలోకంలో కానీ, భూమి మీద కానీ, పాతాళ లోకంలో కానీ నీలాంటి నామం మరొకటి లేకుండా చేస్తాను. ఇందాక నుంచి నేను మీకు ఏం చెప్తున్నాను? ఒకే పేరు, వన్ అండ్ ఓన్లీ. ఎందుకు వచ్చింది యేసుప్రభుకి? ఎవరిచ్చారా ఘనతలన్నీ? తండ్రి. మనం యేసుప్రభులు బ్రతికితే
మనం యేసుప్రభుని అనుసరిస్తే, మనం యేసుప్రభు బోధనలో మన బ్రతుకుని పెడితే, మనం యేసుప్రభు బ్రతకమన్నట్టుగా బ్రతికితే దేవుడు మనల్ని హెచ్చించడా? దేవుడు మనల్ని గొప్ప చేయడా? దేవుడు మనల్ని గొప్పగా ఈ లోకానికి చూపించడా? ఇది వదిలిపెట్టి సంబరాలేంటి, పండగలేంటి, ఆయన చెప్పిన బోధన పక్కకు పెట్టి, ఇప్పుడు ఇంకా కొన్ని చెప్తాను. ప్రతి వాని మోకాలు యేసు నామమున ఏం చేయాలి? వంగలా? వంగిందా? వంగలేదా? మీకు అర్థం చెప్పండి. వంగిందా? వంగలేదా? వంగలేదా? డేట్ వేయాలి, డేట్ వేయాలి. ఎవరి దగ్గర వంగింది? క్రీస్తు శకం 24వ తారీఖు 12వ నెల 2022. ఏమండి, డేటుకు ముందు ఎవరున్నారు? ఎవరున్నారు? క్రీస్తు శకం. ఆ పేరు లేకుండా డేట్ ఏమనండి, ఉన్నాడా? పోయి ఆయనది కాక ఇంకొకటి పెట్టి డేట్ వేస్తానండి, చెల్లుతుందేమో డేట్ అడగండి. నో, వన్ అండ్ ఓన్లీ ప్రతి వాని మోకాలు యేసు నామాన్న ఏం చేయాలి? ఒకటి తెలిసి ఎంతకాలం మీకు ఎలా వంగుతుందో మరలా చెప్తాను. అయ్యగారులు ఏమంటున్నారు చూడండి. చాలా మంది అయ్యగారులు యేసు ప్రభు కోసం ఏమంటున్నారు చూడండి. ప్లే, ముగిస్తానండి. ఇక లైట్లు ఆపోతాయా? వద్దులేండి, కనబడుతుంది కదా. ఓ సౌండ్ వస్తుందా? ప్రపంచంలో ఆదర్శవంతమైన మహానుభావులు కొద్దిమందే ఉంటారు, వేళ మీద లెక్క పెట్టగలిగే వారు. ఎన్నో కోట్ల మంది ఆదర్శంగా తీసుకున్న మహానుభావులు జీసస్ క్రీస్తు. చాలా మంది ఆచరణ చేయకుండా ఎక్కువ చెప్పేస్తారు. చెప్పేది తక్కువ, ఆచరణ చేసింది ఎక్కువ. జీసస్ క్రైస్ట్ ముఖ్యంగా వారి నుంచి మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమాజం అంతా సుఖ సంతోషాలతో ఘర్షణ లేకుండా, మతాలు కులాలనే భేదభావం లేకుండా ఒకే కుటుంబం లాగా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు సాగాలి అంటే ఆయన చూపించిన మార్గం అతి గొప్ప మార్గం. ఇప్పుడున్న దేవుళ్ళు అందరిలో మీకు నచ్చిన దేవుడు అంటే ఎవరు పవర్ఫుల్ అంటారంటే? దానికి నా టెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనుషులు అందరికన్నా క్వాలిటీ లైఫ్ ఎవరికి ఉంది? అమెరికాలో. అప్పుడు అమెరికన్స్ నమ్మే దేవుడు బెస్ట్ దేవుడు అని నాకు ఫీల్. హిందువులు క్రిస్టియన్స్ అవుతారు, వాళ్ళు ఎప్పుడు హిందువులు అవరు. ఎందుకు? వాళ్ళు మనకన్నా ఎక్కువ దైవభక్తులు కాబట్టి. మనం ఎంత ప్రేమనిస్తే దేవుడు అన్నికి 1000 రెట్లు ప్రేమ మనకి తిరిగిస్తాడు. సో ట్రూ క్రిస్టియన్ అంటే 10 ఆజ్ఞలను పాటిస్తూ ప్రేమ, లవ్ లవ్. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, మనం ప్లాట్ఫామ్ మీద పడుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. కానీ అన్నిటికంటే కానీ మీరు ఏ తప్పు పవిత్రమైన ప్రేమ, ఆ ప్రేమను మనం ఇవ్వగలం. అది ఆ శక్తి మనలో ఉంది. ఆ ప్రేమని మీరు పంచారనుకోండి, 100 రెట్లు. తర్వాత యేసుక్రీస్తు మహానుభావుల యొక్క మాటలు అలా ఉంటాయి. అమ్మి నేను కూడా నీ మీద రాయి వేయజాలను అన్నాడు. ఎంతటి మహానుభావుడండి. ప్రకటిస్తే బైబిల్ చెప్తారు కదా, పొరుగువాడిని ప్రేమించుని. నీ పొరుగువాడు బాగున్నాడంటే నువ్వు బాగున్నావని. నీకు ఎంత కష్టం ఉంటే వాడు నీకు ఆకలిగా కొంచెం అన్నం పెడతాడు. నీ పొరుగువాడే బాగలేకపోతే ఇన్ని బైబిల్ చదివి మనం సూత్రాలను పాటించకపోతే ఎట్లా? పొరుగువాడిని చంపేమని ఎక్కడ బైబిల్ చెప్పలా. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు కాలమానాన్ని యేసు ప్రభువుతోనే చేస్తున్నారంటే అది యేసు ప్రభువుకుండే ప్రత్యేకత అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు. ఎవ్వరికీ దక్కలేదు ఈ గౌరవం, ఆయనకే దక్కిందంటే అది ఒక నమ్మకం, పవిత్రమైన వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మనిషి తనకు తాను ఏ విధంగా ప్రేమించుకుంటాడో పొరుగు వాళ్ళను, ఇతరులను కూడా అదే విధంగా ప్రేమించడం అలవాటు చేసుకోని చెప్పి ఒక శాంతి దూతగా ప్రపంచానికి సందేశం ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి దేవుని బిడ్డ జీసస్ క్రైస్ట్ గారు. క్రైస్ట్ బోధనలు నిజంగా తూచా తప్పకుండా కనుక ఆదరిస్తే ఈ ప్రపంచంలో ఈర్ష్య, ద్వేషం, స్వార్థం, ఇతరుల పట్ల అసహనం అనేవి ఉండవు.
ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో అసలు యుద్ధాలే జరగవు. నేరస్తులుగా పరిగణించి జైళ్ళలో ఉండే వారి కోసం జైళ్ళే అవసరం ఉండవు. మనం నేర్చుకోద పాఠం అయితే దేవుడు మనకు నేర్పించింది, దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఒకటే. అధికారం అన్నది ఏదైతే ఉందో అది అధికారం కాదు. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలకు ఇంకా వదగాలి, ఇంకా సేవకులము మనము అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. నాకు జీసస్ అంటే ఎందుకు ఇష్టం నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడ జీసస్లో నాకు స్పెషల్గా అనిపించింది ఏంటంటే, వేరే ఏ ఫిలాసఫీలో ఏ మతంలోనూ ఎక్కడ లేనిది క్షమించే గుణం. ఆయన కరుణామయుడనే అంటారు ఆయన్ని. సో ఆ లక్షణాన్ని అంత పరాకాష్ఠకు తీసుకెళ్లడంలో నేను వేరే ఎక్కడ నేను చదువుకున్న పురాణాల్లో కానీ హిస్టరీలో కానీ ఎక్కడ నేను తెలీదు. అది నాకు చాలా బాగా నచ్చింది. సో ప్రతి రికార్డింగ్లోనూ ఆయన స్మరించుకోవడం నాకు అలవాటు. మా గురువు గారు రాజమణి గారు కూడా అదే అలవాటు. దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు. స్వామి వివేకానంద ఏమన్నారు? నేను ఒకవేళ యేసు కాలంలో పుడితే నా గుండెలో ప్రవహించే రక్తంతో యేసు పాదాలను కడుగుతానని అనలేదా? మహాత్మా గాంధీ ఏం చెప్పారు? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా తిప్పాలని యేసు మాట చెప్పలేదా? ప్రపంచంలో ఆదర్శవంతమైన మహానుభావులు కొద్దిమందే ఉంటారు, వేళ మీద లెక్క పెట్టగలిగిన. అదండి కథ. అలాంటి వారిలో ఎంత బాగున్నది. మనం మన గురించి, మన ప్రభు గురించి మనం చెప్పుకోవటం వేరు, లోకంలో పండితులుగా పిలువబడుతున్న వాళ్ళు చెప్పటం వేరు. ఎంత బాగుంది. ఏమండి మీరు ఇందాక ప్రారంభంలో చదివిన మాట మీకు అర్థమై ఉండదు, ఇప్పుడు అర్థమై ఉంటుంది. మనం అనుకుంటాం మన ప్రభువుని మనమే నమ్ముతున్నాం అండి, కొద్దిమంది అండి అని అనుకుంటున్నారేమో. ప్రతి ఒక్కరి గుండెల్లోకి దూసుకెళ్ళిపోయాడని చెప్పడానికి వీడియో వేసాను మీకు నేను. అందరి గుండెల్లోకి దూసుకెళ్ళాడు. నమ్మిన వాళ్ళు, బయటకు వచ్చిన వాళ్ళు కొద్దిమంది, అందరి హృదయాలలోనికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్తాను, రాసుకోండి. ఇంకా ఉన్నాయి కొన్ని రాసుకోవాలి. ఆయన పేరట అవ్వలేదు, ఇంకా రికార్డులు వేసిపోవి. ప్రతి వాని మోకాలు ఆయన నామాన్ని వంగాలి, ప్రతి వాని నాలుక పరలోకంలో ఉన్న కన్న తండ్రి మహిమార్థమై యేసు ప్రభువని, అంటే గొప్పవాడు యేసు ప్రభు అని ప్రతి నాలుక ఒప్పుకోవాలి. ఎలా ఒప్పించాడో టాప్ సీక్రెట్ చెప్తున్నాను, రాసుకోండి. ఇప్పుడు ఎలా తెలుసండి? ఎలాగో తెలుసా? ప్రతి నాలుక, ప్రతి మోకాలు ఆయనకి ఎలా దాసమైందో తెలుసండి యేసు ప్రభుకి. నేను ఇప్పుడు ఒకటి అడుగుతాను, మీరు చెప్పాలి నాకు జాగ్రత్తగా. క్షమించటంలో ఇంతకు మించి గొప్పవాడు లేడు అని చూపించాలి అంటే ఉదాహరణగా, ఎగ్జాంపుల్గా ఎవరిని చూపించాలి? క్షమకు ఎగ్జాంపుల్గా, గొప్పవాడిగా ఎవరిని చూపించాలి? యేసుక్రీస్తును చూపించాలి. మరో పేరుందా? ఎలా క్షమించాడండి? కొడుతున్న వాడిని క్షమిస్తాడా? తిడుతున్న వాడిని క్షమిస్తాడా? సిలివేస్తున్న వాడిని క్షమిస్తాడా? బల్లిపు పోటు పొడుస్తున్న వాడిని క్షమిస్తాడా? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు అరగరు గనక వీరిని. అంటే క్షమకు సింబల్ ఎవరు? యేసు ప్రభువే. మరో పేరు చెప్పండి. క్షమించటంలో ఇతను టాప్ అని ఒక పేరు చెప్పండి. ఏమీ లేదండి. ఒక అతను అన్నాడు వారి సినిమాలో, ఏమండి తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఏంటంట? క్షమించటం. అప్పుడు దేవుడు అంటాడు, నీ మొహంలో నాకు నచ్చని ఒకే ఒక పదం పరలోకం. అంతే కదా? నువ్వు మనుషుల అపరాధాలను క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తాను. నువ్వు క్షమించను అంటే నిన్ను తోసేస్తాను మెడబట్టి. ఎక్కడికి? అది క్షమించుకోండి. క్షమ ఎవరు కనపడతారు లోకానికి? వన్ అండ్ ఓన్లీ యేసు ప్రభు. బాగా ప్రేమమయుడని చెప్పాలి. ఎవరిని చూపిస్తారు? ఓ పేరు చెప్పండి. ఈయన చూపించినంత ప్రేమ ఎవ్వడు చూపించలేదండి. ఒక్క పేరు చెప్పండి. ప్రేమమయుడు, దయామయుడు, కరుణమయుడు, వన్ అండ్ ఓన్లీ. ఏంటండి బుర్ర పేలిపోయింది ఈ సబ్జెక్ట్ రాసుకున్నప్పుడు. నేను ఏది చూసినా ఆయన దగ్గరికి వస్తుంది, అక్కడే అవుతుంది వచ్చి. ఏది చెప్పాలి అన్నా యేసు దగ్గరకు వచ్చి అవుతుంది అంతే. ఏసే
ఏసే. క్షమ ఏసే. ప్రేమ ఏసే. కాలాన్ని లెక్క పెట్టాలి ఏసే. ఇంకా చెప్పమంటారా? పాపము లేనివాడు. చెప్పండి ఒక పేరు. ఆయన కాకుండా ఇంకో పేరు చెప్పండి. పాపము లేనివాడు. నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? ఒక పేరు చెప్పండి. పాపం లేని వాళ్ళ పేరు లేదు. దిక్కు మొక్కు లేదు ప్రపంచానికి వనండోళ్ళి యేసు. ఇంకోటి చెప్పనా? పాపుల కొరకు ప్రాణం పెట్టినవాడు. యేసు కాక మరో పేరు చెప్పండి. లేదు. ఎక్కడ కూడా వనండోళ్ళి. చూసారా? యేసు ప్రభుకు దేవుడు పెట్టిన కిరీటాలు ఇవన్నీ. యేసు ప్రభుకు దేవుడు పెట్టిన కిరీటాలు. నాయన, నా కోసం త్యాగం చేసి పరలోకంలో ఉన్న దేవుడు అయిన నువ్వు 40 వ్యక్తి ఆ లోకానికి వెళ్తున్నావు కదా. ప్రతి వాడి నాలుక దేని గురించి గొప్ప విషయాల గురించి మాట్లాడాలన్నా నీ పేరెత్తకుండా మాట్లాడకుండా చేస్తాను. నీ నామాన్ని అంత హెచ్చిస్తాను నేను. ఎంత బాగుంది. పాపం లేనివాడు, పాపుల కొరకు చనిపోయిన వాడు వానండోర్లేండి యేసండి. చనిపోయి తిరిగి లేచిన వాడు యేసు. యేసు. మీరు ఏ గొప్ప సంగతి చెప్పండి లోకంలో, ఒక్క పేరే నా యేసు. ఇప్పుడు చెప్పండి. అందుకే ప్రపంచం అంతా యేసుకి ఏమైంది? దాసోహం. ఫిదా అయిపోయావు. నీ ప్రేమకు ఫిదా, నీ క్షమకు ఫిదా, నువ్వు చూపిన మార్గానికి ఫిదా. లోకం అప్పుడప్పుడు చెప్తూ ఉంటుందండి, టార్చ్ బేరర్ అంటే అర్థం తెలుసా? అప్పుడప్పుడు మార్గదర్శులు పుడతారంట. ప్రతి 30 ఏళ్ళకి ఒకటి పుడతాడంట. ఒక సినిమా కవి చెప్తున్నాడు, ప్రతి 30 ఏళ్ళకి ఒక టార్చ్ బేరర్ పుడతాడండి, అతను ఒక మార్గాన్ని వేస్తాడండి. అలా మార్గం వేసినోడే మా హీరో అంటున్నాడు ఒక సినిమా హీరోని చూపించి. నేనంటున్నాను 2002 సంవత్సరాలు 22 సంవత్సరాల క్రితం ఒక టార్చ్ బేరర్ పుట్టాడు, ఒక మార్గం వేశాడు. ఆ మార్గాన్ని ఇంకెవడు వేయలేడు. వన్ అండ్ ఓన్లీ టార్చ్ బేరర్ ఈ లోకానికి నా యేసు. ఏమనండి? యేసు వేసింది ఏమనండి? హీరోవా? ఈడు పుడితే ఇంకో హీరో వస్తాడు ఈ ముసలి అయిపోయిన తర్వాత. చిచ్చి, వన్ అండ్ ఓన్లీ ఆయన వేసినవి ఎవడు వేయలేడు. అది టార్చ్ బేరర్ అంటే. మార్గదర్శి లోకానికి ఒకే ఒక్కడు యేసు. ప్రపంచానికి ఒకే ఒక్కడు. ఆ యేసేసిన మార్గంలో చాలామంది మహాత్ములు అయిపోయారండి. అందులో ఒకరే గాంధీజీ, అందులో ఒకరే మదర్ తెరీసా. మీరు ఇలా చెప్పుకుంటూ పోతేనండి ఆయన వేసిన మార్గంలో చిన్న చిన్నవి అక్కడక్కడ కొన్ని పట్టుకుని అలా మహాత్ములు అయిపోతే, ఈరోజు బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు బైబిల్లో ఉన్న దేవుడి మాటలు అన్నీ పట్టుకుంటే ఇంకెంత గొప్పవాడు అవుతాడండి. కనుక దేవుని పిల్లలారా, బైబిల్ బాగా చదువుకోండి. ప్రభు దగ్గరకు వచ్చినందుకు ఆనందపడండి. ప్రభువును ప్రకటించండి. ప్రభువును బలంగా విశ్వసించండి. బైబిల్లో రాయబడిన ప్రతి మాట జీవితంలోనికి మీరు తెచ్చుకుంటే మీరు కూడా మహాత్ములుగా, పాండిత్యం కలిగిన వారుగా ఎవరు మీరు కనబడతారు. ఈరోజు చూడండి, మన ప్రసంగాలు ఎక్కడికి వెళ్ళి చెప్పినా ఎందుకు బాగుంటాయి అంటే, ఆయన చెప్పినవి 4 మాటలు నేర్చుకుని చెబుతున్నాం గనక, యేసు చెప్పినవి 4 నేర్చుకున్నాం గనక మన ప్రసంగాలు ఎంత బాగుంటాయి. బైబిల్ మొత్తం నేర్చుకుని మాట్లాడితే ఇంకెంత బాగుంటుందో మీరు ఆలోచించండి. కనుక క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. తెలుసు కదా యేసు ప్రభు ఎలాగున్నాడో మనం కూడా అలాగే తండ్రి కోసం ఉండాలి.